ఛానల్. ప్రస్తుతం మనతో మల్లిక్ పరచూరి గారు ఉన్నారు. నమస్కారం. నమస్తే మహేష్ గారు. ఎలా ఉన్నారు సార్? బాగున్నారా? ఎవ్రీథింగ్ ఓకే అండి. ఈ మధ్య ఒక న్యూస్ విన్నాం, ఆంధ్రప్రదేశ్ లో సెపరేట్ గా ఒక కొత్త వేరియంట్ వచ్చింది అన్న న్యూస్ కూడా వచ్చింది. అసలు ఏంటి ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్? ఇప్పుడు ఒకటేనండి, కొత్త వేరియంట్ వచ్చిందా లేదా అనేది మనకి జీనోమ్ సీక్వెన్సింగ్ చేయాలి. అది ఎక్కువ జరగట్లేదు. ఫస్ట్ నుంచి మనకి లాస్ట్ 1.5 ఇయర్ ట్రావెల్ లో కూడా ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే దీని నుంచే వస్తుంది. ఎందుకంటే జీనోమ్ సీక్వెన్సింగ్ చేయకుండా కొత్త వేరియంట్లు వచ్చాయా లేదా ఇప్పుడు కూడా చూడండి, ఒక కన్ఫ్యూజన్ ఉంది. మనకి డెల్టా వచ్చి ఉందా రాలేదా? ఎందుకంటే ఇవాళ 138 కంట్రీస్ డెల్టాతో చాలా అలల్లాడిపోతున్నాయి. కానీ ఈ రోజు మన పరిస్థితి ఏంటంటే సౌత్ ఇండియాకి డెల్టా వచ్చిందా రాలేదా? చాలా మంది మీకు మొండిగా ఇంకా మనకి డెల్టా రాలేదని వాదిస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళకి ఏంటంటే మనం ఇదివరకు చూసింది N440K కర్నూలు వేరియంట్, అట్లాగే B117 యూకే వేరియంట్, సెకండ్ వేవ్ పీక్ దాకా కూడా యూకే వేరియంట్ ఉంది. జస్ట్ అప్పుడే మీకు కప్పా ఉంది. ఇక్కడ కన్ఫ్యూజన్ ఏంటంటే కప్పాకి డెల్టాకి కన్ఫ్యూజన్ అవ్వకూడదు. కప్పా B1617 ముందు ఇనిషియల్ గా స్టార్ట్ అయింది, దాంట్లోంచి 1, 2, 3 విడిపోయాయి. B1617 కప్పా అంటాం. ఆ తర్వాత వచ్చింది B1617 ని డెల్టా అంటాం. ఆ 6172లో మళ్ళీ 417N యాడ్ అయింది. K417N మనకి B1351 సౌత్ ఆఫ్రికా వేరియంట్ లో ఉన్న మెయిన్ మ్యూటేషన్. అది యాడ్ అయిన తర్వాత దాన్ని డెల్టా ప్లస్ అన్నాం. ఇట్లా ఏంటంటే మీకు ఇప్పుడు ఎప్సిలాన్ అంటది. అసలు దీనికి మూలం, డెల్టాకి మూలం 429 అంటాం. B1429, B11429 కాలిఫోర్నియా వేరియంట్ ఎప్సిలాన్ అంటాం. అది ఇనిషియల్, అసలు బ్రీడ్ స్టార్టింగ్ అక్కడ నుంచి వచ్చింది. ఆ ఎప్సిలాన్ కి మళ్ళీ కొత్త E484Q యాడ్ అయ్యి మనకి కప్పా అయింది. కప్ప మళ్ళీ విడిపోయి డెల్టా అయింది. డెల్టా మళ్ళీ డెల్టా ప్లస్ గా అవుతుంది. ఇవాళ చూస్తే AY1లు, AY2లు అట్లా AY12 దాకా వచ్చాయి. ఇదేంటంటే ఈ డేటా అంతా కూడా ఎంతకాడికి మనం బయట ఎంతకాడికి యూకేకి వెళ్ళి చూడాల్సి వస్తుంది. మన ఇండియాలో ఇప్పుడు చూసాం, ఇప్పుడు డెల్టా రాలేదు అని చెప్పి చాలా మంది వాదిస్తారు. ఎందుకంటే వీళ్ళు కప్పాకి డెల్టా కన్ఫ్యూజ్ అవుతారు. మనకి సెకండ్ వేవ్ లో పీక్ దాకా కూడా ఉన్నది B1617, నాట్ 6172. అది మర్చిపోతున్నారు. మనకి లాక్డౌన్ వెళ్ళిన తర్వాత, స్ట్రిక్ట్ లాక్డౌన్ వెళ్ళిన తర్వాత అప్పుడు మీకు డెల్టా ఎమర్జెన్సీ వచ్చింది. మన ఆ లాక్డౌన్ ఎఫెక్ట్ కానీ లేకపోతే ఇంకోటి కానీ స్లోగా ఉంది, దాని ట్రాన్స్మిషన్ తగ్గింది. ఇప్పుడు అది మెల్లగా పెరుగుతుంది. దీనికి మీకు ఇంకా మనకి సౌత్ ఇండియా ప్రోన్ టు డెల్టా, ఇంకా డెల్టా మనకి రాలేదు. మనకి డెల్టా వచ్చి సెకండ్ వేవ్ లో వచ్చి వెళ్ళిపోయింది. మళ్ళీ కొత్త వేరియంట్ వస్తే గానీ మనకి థర్డ్ వేవ్ రాదు అన్నట్టు కొంతమంది కొత్త భాష్యాలు చెప్తున్నారు. ఈవెన్ మనకి మొన్న విజయసాగర్ గారు అనుకుంటా, IIT రిటైర్డ్ ఆయన ప్రొఫెసర్, ఆయన కూడా మనకి డెల్టా వచ్చి వెళ్ళిపోయింది, మీకు నెక్స్ట్ కొత్త వేరియంట్ వస్తే తప్ప మనకి థర్డ్ వేవ్ అవకాశాలు లేవంట. ఇదంతా ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే మీకు కప్పాకి డెల్టాకి కన్ఫ్యూజన్ లో వస్తుంది. B1617 కి అంటే ఆ 617 తర్వాత 6171 అన్నాం. 71 కి 6172 కి కన్ఫ్యూజన్ అవ్వకూడదు. మనకి ఇంకా డెల్టా రాలేదు. ఎందుకంటే మీకు డెల్టా యొక్క స్పెషాలిటీ ఏంటంటే RT-PCR CT లోడ్లన్నీ బిలో 15 వస్తాయి. వ్యాక్సిన్ బ్రేక్ త్రూ ఎక్కువ ఉంటుంది. కానీ 617 కి అంత పవర్ ఇంకా అప్పుడు రాలేదు. కానీ దీనికి వచ్చింది, డెల్టాకి వచ్చింది. ఇది కన్ఫ్యూజన్ అవ్వకూడదు, మనకి ఇంకా డెల్టా రాలేదు. ఎందుకంటే ఇప్పుడు కోవికేర్ అనేది మీకు ఎవరైనా నమ్మినా నమ్మకపోయినా ఇట్స్ ఏ 2 స్టేట్ లో ఎక్కువ టెస్ట్ రిపోర్ట్స్ చూస్తున్న ఒక ఆర్గనైజేషన్ ఏదన్నా ఉందంటే ఇప్పుడు మహా అయితే ఇప్పుడు మనకి అపోలోనో యశోదానో ఇట్లాంటివి చూసుకుంటే 500 బెడ్స్ లేకపోతే 1000 బెడ్స్ చూస్తారు పెట్టి. కానీ మాకు డైలీ పీక్ లో, సెకండ్ వేవ్ పీక్ లో 300 to 500 డైలీ అడ్మిషన్స్ ఉన్నాయి. వాళ్ళని ఇంటి దగ్గరే పెట్టి హోమ్ బెడెడ్ లో చూస్తున్నాం. వాళ్ళ RT-PCR రిపోర్ట్లన్నీ కోవికేర్కి వస్తాయి. మేము సెకండ్ వేవ్ లో 20 అబోవ్ ఎక్కువ చూసాం. అంటే N440K విధ్వంసం కొనసాగింది, కర్నూలు వేరియంట్ది కొనసాగింది. ఆ తర్వాత కొన్ని రిపోర్ట్లు 16 to 19 మధ్య చూసాం. మనకి BHC UK డేటా ప్రకారం B117 అంటాం యూకే వేరియంట్. దానికి ఉంది ఆ కెపాసిటీ, ఆ వైరల్ లోడ్ క్రియేట్ చేసే కెపాసిటీ దానికి ఉంది, అవి చూస్తాం.
చాలా చాలా లిమిటెడ్ టెస్ట్ రిపోర్ట్స్ మాత్రమే బిలో 15 చూసాం. బిలో 15 మీకు డెల్టా ఇండికేట్ చేస్తుంది. అట్లాగే మనకి ఇమ్యూనో కాంప్రమైజ్ ఉంటుంది, సింటమ్స్ తక్కువ ఉంటాయి. సడన్ గా మీకు లంగ్స్ మూసేసే హైపాక్సియా కండిషన్స్, హ్యాపీ హైపాక్సియా కండిషన్స్ డెల్టాలో ఎక్కువగా ఉంటాయి. సింటమ్స్ మీకు అండర్మైన్ అవుతాయి. P681R లింపో ఎలిమినేషన్ దానివల్ల ఏంటంటే మీకు ఇటు రెండోది యాంటీబాడీ ఎస్కేప్. P681R స్పెషాలిటీ ఏంటంటే CD8 ఎస్కేప్, టీసెల్ ఎస్కేప్. ఎప్పుడైతే టీసెల్ ఎస్కేప్ మీకు వస్తుందో మీకు ఇన్ఫ్లమేషన్, హైపర్ ఇన్ఫ్లమేషన్లు లేకపోతే ఇవన్నీ అంత తేలిగ్గా రావు. నొప్పి తెలియకుండానే లోపల ఇబ్బంది పెడుతుంది అని నేను ఫస్ట్ నుంచి చెప్పేవాడిని. ఈరోజు అదే జరుగుతుంది. ఆక్సిజన్ మీకు L452R లంగ్ అటాచ్మెంట్ పెరిగింది, ACD రిసెప్టర్ తో లంగ్ అటాచ్మెంట్ పెరిగిందని మనం రిపీటెడ్ గా ఇంటర్వ్యూస్ లో చెప్పుకున్నాం. ఈరోజు CTG అదే కన్ఫర్మ్ చేస్తుంది. రెండోది మీకు ఇన్ఫెక్టివిటీ, వైరల్ లోడ్ పెరిగిపోతుంది, చాలా స్పీడ్ గా వైరల్ లోడ్ పెరిగిపోతుంది. ఇవన్నీ మనం సెకండ్ వేవ్ లో చూడలేదు. అది డెల్టా కాదు. డెల్టా మనం ఇంకా ససెప్టబుల్ ఉన్నాము. మలిక్ గారు, ఇప్పుడు లాస్ట్ మంత్ చేసిన ఇంటర్వ్యూస్ లో కూడా డెల్టా వచ్చిందని మీరు కూడా అన్న సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే అదేమన్నా మిస్లీడింగ్? అక్కడక్కడ కేసెస్ వచ్చాయి. ఈవెన్ డెల్టా ప్లస్ కూడా వచ్చాయి, కాకపోతే చాలా తక్కువ కేసులు వచ్చాయి. నాకు క్లియర్ గా చెప్పండి, డెల్టాకి అంటే ఇప్పుడు ఏ వేరియంట్ తో వచ్చిన కోవిడ్ వచ్చిన వాళ్ళు సఫర్ అవ్వాల్సింది జాగ్రత్తగా ఉండాలి తప్పదు. బట్ మీ ఉద్దేశంలో డెల్టాకి అలాగే మీరు చెప్తున్న కప్పాకి ఈ రెండింటికి బుల్లెట్ పాయింట్స్ లో కొన్ని వేరియేషన్స్ చెప్పండి. బుల్లెట్ పాయింట్స్ ఒకటండి, మీకు కప్పా కూడా మీకు పాత వేరియంట్లతో పోల్చుకుంటే డ్యామేజ్ ఎక్కువ చేస్తుంది. కానీ దానివల్ల మీకు సెకండ్ వేవ్ లో మీకు కేసు లోడ్ పెరిగింది, ట్రాన్స్మిషన్ పెరిగింది. కానీ స్పెసిఫిక్ గా డెల్టా దగ్గరికి వచ్చేసరికి మీకు సింపుల్ గా అండి, B1617 మీకు ఓన్లీ ఇండివేరియాబ్ అనుకుంటా ఆ యాంటీబాడీ ఎస్కేప్ అయింది, కాక్టైల్ యాంటీబాడీలో. మీకు డెల్టాకి వచ్చేసరికి బాల్సునినాబ్ ఇంకోటి ఎస్కేప్ అయింది. మీకు డెల్టా ప్లస్ కి వచ్చేసరికి టోటల్ 4 ఏదైతే మనకి ఇప్పుడు మోనోక్లోనల్ యాంటీబాడీలు వాడుతున్నారో ఇవన్నీ ఎస్కేప్ అయిపోయాయి. 4 యాంటీబాడీస్ ఎస్కేప్ అయ్యాయి. ఈ యాంటీబాడీ థెరపీయే అవసరం లేదు, డెల్టా ప్లస్ ముందు ఏది పనిచేయదని చెప్పారు. ప్లస్ న్యూట్రలైజేషన్, నాప్టైట్రీలు విపరీతంగా పడిపోతున్నాయి. మీకు డెల్టా ప్లస్ దగ్గరికి వచ్చేసరికి చాలా చాలా ఇన్ఎఫెక్టివ్ అయిపోయాయి వ్యాక్సిన్స్. మీకు డెల్టా దగ్గరికి వచ్చేసరికి బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్స్ పెరిగాయి. డెల్టా మీకు కప్పా కంటే డెల్టా దగ్గరికి వచ్చేసరికి బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్స్ ఫుల్ గా పెరిగాయి. అంటే వ్యాక్సిన్ ఇన్ఎఫెక్టివ్ అవుతుంది. మీకు డెల్టా ప్లస్ దగ్గరికి వచ్చేసరికి సౌత్ ఆఫ్రికా చాలా చాలా ఒక జాన్సన్ తప్ప మిగతా వాటి ఎఫికసీ దారుణంగా పడ్డాయి B1351 కి. ఇప్పుడు డెల్టా ప్లస్ లో 417 వచ్చిన తర్వాత సేమ్ అదే ట్రెండ్ డెల్టా ప్లస్ లో చూపిస్తుంది. మీకు ఇంకా దీనికంటే వీటన్నిటికంటే కూడా దీంట్లో మీకు రెండోది 156, 157 పొజిషన్స్ డిలీషన్స్ అయ్యాయి. మనకి యూకో వేరియంట్ లో 69, 70 పొజిషన్స్ డిలీషన్స్ అయ్యాయి. దీంట్లో మటుకు 156, 157 డిలీషన్స్ అయ్యాయి. డెల్టా ప్లస్ వచ్చేసరికి 145 లో కూడా మీకు డెల్టా ప్లస్ డిలీషన్స్ వచ్చాయి. మీకు వీటన్నిటికంటే కూడా లాండా అయితే అండి మీకు ఐ థింక్ 245 or 246 నుంచి 252 వరకు. మీ అబ్జర్వేషన్ ప్రకారము కప్పాకి అండ్ డెల్టాకి మీరు సివియారిటీలో వేరియేషన్ చెప్పారు, బ్రేక్ త్రూ అంటే ఇన్ఫెక్షన్ రేట్లో కూడా చెప్పారు. బట్ లక్షణాల విషయంలో ఎటువంటి డిఫరెన్సెస్ మీరు చూసారనేది నా క్వశ్చన్. మీకు లక్షణాల దగ్గరికి వచ్చేసరికి పోను లక్షణాలు తగ్గిపోతున్నాయండి. బయటకి సింటమ్స్ రావడం తగ్గిపోతుంది, లోపల ఎఫెక్ట్ అయిపోతుంది. బయటకు వచ్చేసరికి మీకు సింటమ్స్ తక్కువైపోతున్నాయి. మేము ఈ లాస్ట్ వీక్ లోనే తిరుపతిలో ఒక కేసు చూసాం. వాళ్ళ మిస్సెస్ ఇన్ఫెక్టెడ్, ట్రీట్మెంట్ జరిగింది, ఈయన కూడా టెస్ట్ చేసుకున్నారు, నెగిటివ్ వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఆమె నెగిటివ్ వచ్చేసింది. నెగిటివ్ టెస్ట్ అప్పుడు ఎట్లా వెళ్ళాం కదా, మనం ఇంట్లోనే ఉన్నాం, మళ్ళీ మనం ఇన్ఫెక్ట్ అయ్యామని మళ్ళీ టెస్ట్ చేసుకున్నారు. ఈయన నెగిటివే ఉంది, టైఫాయిడ్ నెగిటివే ఉంది, ఇది నెగిటివే ఉంది. సడన్ గా ఒక 3 days ఆ నెగిటివ్ సర్టిఫికేట్ తీసుకున్న 3 days తర్వాత ఓన్లీ కాళ్ళు నొప్పులు వచ్చాయి. విపరీతంగా నీరసంగా అనిపిస్తుంది. సడన్ గా ఒక అరగంటలోనే కొంచెం ఏదో తేడా ఉందని చెప్పి ఆక్సిజన్ చూసుకుంటే 89 ఉంది.
ఇట్లా మీకు అది ఆర్టిఫిషియల్ ఎస్కేప్ పోయి మళ్ళీ యాంటీజెన్ చేస్తే యాంటీజెన్ పాజిటివ్, 2 సార్లు ఆర్టిఫిషియల్ ఎస్కేప్ వచ్చింది. టైఫాయిడ్ నెగిటివ్ వచ్చింది. జనరల్ గా మనకి టైఫాయిడ్ ఎక్కువ దొరికిపోతా ఉంటాయి ఇవి, ఒక ఆర్టిఫిషియల్ ఎస్కేప్ అయినా టైఫాయిడ్ నెగిటివ్ వచ్చింది, కానీ యాంటీజెన్ పాజిటివ్ వచ్చింది. ఆక్సిజన్ ఓన్లీ మోకాళ్ళ జస్ట్ కాళ్ళ నొప్పులు కొంచెం నీరసంగా అనిపించింది. ఆ నీరసం పెరుగుతా ఉంది ఏంటని చెప్పి ఆక్సిజన్ చూస్తున్నారు ప్రాక్టీస్ లో, ఆక్సిజన్ 89%. ఇట్లా మనకి పాను సింటమ్స్ తగ్గిపోతున్నాయి. సింటమ్స్ ఏమీ లేకుండానే హ్యాపీ హైపాక్సియా అంటారు, హైపాక్సియా కండిషన్స్ కి పేషెంట్స్ వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు మేము ఆల్రెడీ ఇప్పుడు కోవికేర్ మామూలు పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద అయితే ఆపేస్తాం, కాకపోతే కొంతమంది ఫోన్లు చేస్తూ ఉంటారు పరిచయం ఉన్నవాళ్ళు, సార్ ఏది ఏమైనా కానీ మీ అడ్వైస్ కావాల్సిందే అని చెప్పి. అటువంటి వాళ్ళు రిపేర్స్ ఇప్పుడు ఒక 150 మెంబర్స్ దాకా ఆల్రెడీ అటువంటి వాళ్ళు అడ్వైజ్ మీద ఉన్నారు. అటువంటి వాళ్ళు రిపేర్స్ చూస్తున్నప్పుడు 150లో 10 కేసెస్ ఉన్నాయి ఇట్లాంటివి. మాకు 10 కేసెస్ సడన్ గా హైపాక్సియా కండిషన్కి వెళ్ళిపోతున్నారు. బయట బాగుంటున్నారు, శుభ్రంగా ఉంటున్నారు, నిన్న మొన్న కూడా సిఆర్పీలు బాగుంటున్నాయి, సిబిపి క్లియర్ గా ఉంటుంది. సడన్ గా లింపోలు పెరిగిపోతున్నాయి, విపరీతంగా లింపోలు పెరిగిపోతున్నాయి, ప్లస్ హైపాక్సియా కండిషన్కి వెళ్తున్నారు. ఈ లింపోలు పెరగటం ఏంటి అనేది మాకు అర్థం కాదు. యాక్చువల్గా ఏంటంటే P681R లో లింపో ఎలిమినేషన్ ఉండాలి, కాకపోతే సెల్ టు సెల్ ఫ్యూజన్ అంటారు, అది కట్ చేస్తుంది. ఒకవేళ అలా కట్ చేయటం వల్ల నెంబర్ ఆఫ్ సెల్స్ పెరిగి మళ్ళీ ఒక 2-3 days తర్వాత లింపోలు బాగా పడిపోతాయేమో, ఇట్లాంటి ట్రెండ్ ఏమన్నా ఉంటుందేమో అబ్జర్వ్ చేయమని కూడా చెప్పాము. అది కొంచెం స్టడీ కంప్లీట్ అయిన తర్వాత దాని డీటెయిల్స్ కూడా బయట ఇద్దామని. కానీ డబ్ల్యూబీసీ పెరుగుతుందండి వితౌట్ ఇదివరకు స్టెరాయిడ్ వేస్తే తప్ప డబ్ల్యూబీసీ పెరిగేది కాదు. న్యూట్రోఫిల్స్ పెరగట్లేదు కానీ లింపోలు సడన్ గా పెరుగుతున్నాయి. డబ్ల్యూబీసీలో బేసిస్ మెయిన్ లింపోలు పెరుగుతున్నాయి. యాక్చువల్ P681R లో లింపో ఎలిమినేషన్ ఉండాలి, లింపోలు తగ్గాలి, కానీ ఇక్కడ ట్రెండ్ డిఫరెంట్ గా ఉంటే ఈ హైపోథిసిస్ కూడా ఉంది. ఎందుకంటే సెల్ టు సెల్ ఫ్యూజన్ కట్ చేస్తుంది కాబట్టి 2 పీసులుగా మన ఇమ్యూనోసెల్స్ ని లింపోల్ని కట్ చేస్తుంది CD8 ని. కాబట్టి ఆ రకంగా ఏమన్నా డబుల్ అవుతుందా కౌంట్, లేకపోతే డైరెక్ట్ ఇది ఏమన్నా కొత్త వేరియంట్ ఏమన్నా వచ్చిందా అనే డౌట్ మాకు ఉంది. ఎందుకంటే ఇట్లాంటి కేసుల్లో ఈ సడన్ లింపో పెరిగే వాళ్ళలోనే హ్యాపీ హైపాక్సియా కండిషన్స్ వస్తున్నాయి. ఇది మటుకు అబ్జర్వేషన్ లో ఉంచాం ఈ కేసులు 10 కేసులు. 2 months బ్యాక్ మనం ఒకసారి విన్నాము, చిలీ పెరు సంథింగ్ సమ్వేర్ ఫస్ట్ వేవ్ లోనే లాంబ్డా వేరియంట్ వచ్చింది, అది నెమ్మదిగా ఇప్పుడు ఇండియాలోకి వరల్డ్ వైడ్ స్ప్రెడ్ అవుతుందని చెప్పారు. అంటే ఇప్పుడు ఉన్న కప్ప డెల్టా ప్లస్ కాకుండా లాంబ్డా కూడా ఆల్రెడీ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయిందా, ఎట్లా మీ అబ్జర్వేషన్ ఏంటి? ఇక్కడ లాంబ్డాలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే అండి, లాంబ్డాలో యాంటీజెన్ ఏదైతే ఎక్కువ బైండింగ్ అవుతాయి మన యాంటీబాడీలు వెళ్ళి దానికి, మెయిన్ యాంటీజెన్ డిటెక్షన్ పొజిషన్ కీ పొజిషన్ అది 245 to 252 దాకా వరుసగా డిలేషన్స్ వచ్చాయి. అంటే ఎక్కడైతే మనం కొడుతున్నామో, ఇప్పుడు మామూలుగా మనం షుగర్ గాని వచ్చినప్పుడు, గ్యాంగ్రీన్ వచ్చినప్పుడు ఇంకా ఇది స్ప్రెడ్ అయిపోతుంది, దీని మీద ఎక్కువ ఎఫెక్ట్ పడితే బాడీ అంత ఇబ్బంది అవుద్ది, కాబట్టి మనం ఈ కాలు కట్ చేయండి, చేతులు కట్ చేయండి అని చెప్పి చెప్తా ఉంటారు షుగర్ లో. అదే టైప్ లో ఏంటంటే మనం అటాక్ దాని మీద, మన ఇమ్యూనో ఎక్కువ అటాక్ దేని మీద అయితే చేస్తుందో దాన్ని డిలీట్ చేసుకుంటుంది, అవసరమైతే దాని పార్ట్ని కట్ చేసుకుంటుంది. అది ఈ ఫైట్ ఎక్కువ అయితే యాంటీబాడీలు ఎక్కువ దాడి ఎక్కడ చేస్తాయో, యాంటీజెన్ స్పెసిఫిక్ గా మెయిన్ టార్గెట్ అవుతుందో, మీకు యూకే వేరియంట్ లో చూసాం, మెయిన్ స్టార్టింగ్ ఫస్ట్ టైం యూకే వేరియంట్ లో చూసాం 6970 డెల్ 6970, అప్పుడు ఆర్టిఫిషియల్ ఎస్కేప్లు వచ్చాయి. ఆ తర్వాత కొంచెం ప్రోగ్రాంలు సర్దుకున్నారు. ఈవెన్ మనకి డెల్టాలో 157 డిలీషన్స్ వచ్చాయి, కాకపోతే వెంటనే సర్దుకున్నారు కాబట్టి ఆర్టిఫిషియర్లు మళ్ళీ సెట్ చేసుకున్నారు. యాక్చువల్గా ఎక్కువ నెగిటివ్ చూపించాల్సి ఉండే, ఇమీడియట్ గా సెట్ చేసుకున్నారు ప్రోగ్రామ్ కాబట్టి ఇప్పుడు పాజిటివ్ చూపిస్తున్నాయి. ఆ డెల్ 156 ఆ తర్వాత మీకు డెల్టా ప్లస్ లో మళ్ళీ అగైన్ 145 డిలీషన్ వచ్చింది. 145 కూడా చాలా కీ పొజిషన్ అండి. ఇట్లా అది ఈ స్పెసిఫిక్ గా లాంబ్డాకి ఎక్కువ భయపడటానికి కారణం ఏంటంటే, లాంబ్డా సీనోవాక్ అంటాం మనం, చైనా వాళ్ళది సీనోవాక్, కోవివాక్ అని కూడా అంటాం. సీనోవాక్ కంప్లీట్లీ ఎస్కేప్ అయిపోయింది. మెయిన్ ఏంటంటే ఈ పొజిషన్, ఎందుకంటే సీనోవాక్ అది కూడా ఇన్యాక్టివేటెడ్ వర్షన్ అనుకుంటా.
ఎక్కువ లాండాకు భయపడేది ఏంటంటే సీనోవాక్, మన కోవాక్సిన్, ఇవి రెండు కూడా ఒకే ప్లాట్ఫామ్, ఇవన్నీ ఇన్యాక్టివేటెడ్ వర్షన్. ఈ 245 నుంచి 252 పొజిషన్ వరకు డిలీషన్స్ చేసుకోవడంతో మెయిన్ టార్గెట్ మనం చేసే మన యాంటీబాడీలు అక్కడే చేస్తున్నాయని స్టడీస్ చెప్తున్నాయి. ఎప్పుడైతే అది వచ్చిందో కంప్లీట్ గా సీనోవాక్ ని కంప్లీట్ గా ఎస్కేప్ అయిపోయింది. కాబట్టి వ్యాక్సిన్ ఎఫికసీలు ఇంకా, ఎందుకంటే మీకు మిగతా చోట్ల ఎక్కువ శాంపిల్స్ తీసుకోవడానికి ఇంకా అది అప్పుడు ఎక్కువ స్ప్రెడ్ అవ్వలేదు, ఇప్పుడిప్పుడే అది లాండా స్ప్రెడ్ అవుతుంది. కనీసం ఎప్పటికైనా సెంట్రల్ గవర్నమెంట్ సరే ఇప్పుడు వచ్చేసిందా మన కర్మ, ఇంకా రాలేదా, ఇప్పటికైనా వందే భారత్ ఫ్లైట్లు ఆపితే మంచిది, లాండాని రానివ్వద్దు. లాండాయే కదండి బోల్డ్ ఎమర్జ్ అవుతాయి రేపు ఈ హైలీ వ్యాక్సినేటెడ్ కంట్రీస్ లో ఖచ్చితంగా. ఎందుకంటే మనం ప్లాస్మా థెరపీలో చూసాం, ఎప్పుడైతే నాప్ట్రైట్రీలు టోటల్ న్యూట్రలైజ్ చేయడానికి సరిపోలేదో, 1,00,000 వైరస్లు ఉన్నాయనుకోండి, మీ దగ్గర ఉన్న యాంటీబాడీలు 10,000నే కొట్టగలుగుతాయి. అంటే మిగతా 90,000 ఆట నేర్చుకుంటున్నాయి, ఆట నేర్చుకొని మ్యుటేషన్లు తెచ్చుకుంటున్నాయి. నెక్స్ట్ ఇమీడియట్ రిప్లికేషన్ లో కొత్త మ్యుటేషన్ వస్తుంది. మనం ప్లాస్మా థెరపీలో అదే అబ్జర్వ్ చేసాం, అందుకే ప్లాస్మా థెరపీని డిస్కంటిన్యూ చేసాం. అట్లాగే మీకు నెక్స్ట్ ఈ ఏదైతే ఇమ్యూనో కాంప్రమైజ్ రిటిక్సిమాబులు కొట్టారు, క్యాన్సర్ పేషెంట్లకి రిటిక్సిమాబుల్ చేసిన వాళ్ళకి యాంటీబాడీ లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయి, అందుకని ఇమీడియట్ గా వాళ్ళ సప్లిమెంటేషన్ యాంటీబాడీ లెక్క ఇచ్చారు. వాళ్ళల్లో E484 కానీ లేకపోతే కొత్త మ్యుటేషన్లు ఎమర్జ్ అయ్యాయి. రేపు ఖచ్చితంగా సరే మళ్ళీ ఇంకొక కాంట్రవర్షియల్ కామెంట్ స్టేట్మెంట్ మళ్ళీ చేస్తున్నాడు అనుకుంటున్నా, మీరు నోట్ డౌన్ చేసుకోండి. హైలీ వ్యాక్సినేటెడ్ కంట్రీలో నేను చెప్పడం కాదు, ఫాసియే చెప్పాడు, అంతోని ఫాసియే చెప్పాడు, ఖచ్చితంగా కొత్త వేరియంట్ రావటానికి, ఎందుకంటే నాప్ట్రైట్రీలు రావట్లేదు సార్, నాప్ట్రైట్రీలు డ్రాప్ అయిపోతున్నాయి. డెల్టా ముందు డ్రాప్ అయిపోతుంటే ఈ సత్తా లేని యాంటీబాడీలతో దాన్ని కొట్టాలని ట్రైడ్ చేస్తే మళ్ళీ తోక తొక్కినట్టే. నేను ఫస్ట్ నుంచి ఒకటి చెప్తా ఉంటాను, మీరు పాముని కొట్టాలి అనుకుంటే తలకాయ మొత్తం చిత కొట్టేయండి, తోక తొక్కారా పగబట్టుద్ది అది. మళ్ళీ ఇప్పుడు మనకు అన్ని చోట్ల కనపడుతుంది సార్, ఒక్కటే కోవిషీల్డ్, కోవాక్సిన్ మొన్న ఏదో ట్రైల్ అక్కడెక్కడో మిస్ డోస్ అయితే వాళ్ళలో యాంటీబాడీలు బాగా వచ్చాయి అని చెప్పి ఇప్పుడు కాక్టైల్ అంటున్నారు, కాక్టైల్ వ్యాక్సిన్స్ అంటున్నారు. కొత్త థియరీ ఏంటి? కాక్టైల్ వ్యాక్సిన్స్. కాక్టైల్ వ్యాక్సిన్స్ అవసరం ఎందుకు వచ్చింది? సింగిల్ పని చేయట్లేదనేగా డేటా ఎమర్జ్ అవుతుందండి. కోవిషీల్డ్ సింగిల్, నిన్న బంగ్లాదేశ్ స్టడీ వచ్చింది, కోవిషీల్డ్ సింగిల్ డోస్ ఏ మాత్రం ఎఫికసీ లేదు డెల్టా ముందు అని చెప్పి బంగ్లాదేశ్ వచ్చింది స్టడీ. సింగిల్ డోస్ తో ఏమాత్రం ఉపయోగం లేదు, 50 కోట్లు మనం చేసాము ఏం పర్లేదు అంటున్నారు. సింగిల్ డోస్ తో ఉపయోగం లేదని మన IGIB స్టడీలు డబుల్ డోస్ తోనే డెల్టా ముందు ఆగట్లేదు నాయన, ఇన్ఫెక్షన్ ఆగట్లేదు అని చెప్తున్నాం. మనం చేసింది ఎంతకండి? 10 కోట్లు కూడా 10 కోట్లు 11 కోట్లు చేశారు డబుల్ డోస్. కనీసం డబుల్ డోసు హాస్పిటలైజేషన్ ఆపుతుందని చెప్పి, డెత్స్ ఆపుతుందని చెప్తున్నారు. మరి ఆ స్టడీలు కూడా వచ్చేస్తాయి, ముందు వచ్చేస్తాయి, ఆగవు. డేటా ఎక్కువ తొక్కిపట్టలేము సార్. ఇదేంటంటే మీకు డయాబెటీస్ లేకపోతే హైపర్ టెన్షన్, కార్డియాకో ఈ ఇష్యూలు అనుకోండి, లాంగ్ టర్మ్ డిసీజులు ఇవి. ఈ నెల తగ్గకపోతే వచ్చే నెల ఏదో ప్రాబ్లం చేసాలే, వచ్చే నెల చూసుకుందాంలే అనే టైపు కాదు ఇది. 14 రోజుల్లో తేల్చేస్తుంది ఇది. పీపుల్లో ఓపెన్ మీకు రియల్ వరల్డ్ స్టడీలో వీళ్ళు ఎంత బొంకినా నెక్స్ట్ 14 days లో నెక్స్ట్ వేవ్ వచ్చినప్పుడు వీడి సత్తాని ఆటోమేటిక్ గా పీపుల్లో తేల్చేసినప్పుడు పీపుల్లో వాకలుగా వెళ్ళిపోద్ది. మనం ఎన్ని మీడియా ఛానల్ కొనుక్కొని లేకపోతే గవర్నమెంట్ ని ప్రో వ్యాక్సిన్ గా ఉంచుకొని ఎంత సపోర్ట్ తీసుకొని మనం ఎంత దీన్ని ప్రాపగేట్ చేద్దామని ప్రయత్నించినా నిజం నిప్పు లాంటిది, పీపుల్ కి వాకల్ గా వెళ్ళిపోతుంది. కేరళలో డెల్టా వేరియంట్ ఎక్కువగా ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయని చెప్తున్నారు, రీఇన్ఫెక్షన్స్ కూడా వస్తున్నాయని చెప్తున్నారు. లాస్ట్ వేవ్ లోనేమో డెల్టా లేదు కేరళలో, ఇప్పుడే ఎంటర్ అయింది అన్నట్టు చెప్తున్నారు. అసలు ఏంటి కేరళలో ఉన్న సిచ్యువేషన్ ఏంటి మీ అబ్జర్వేషన్? ఒకటేనండి, అది సౌత్ ఇండియా కాదు, ఈవెన్ నార్త్ ఇండియాలో పుట్టిన మహారాష్ట్రలో కూడా ఈ రోజు డెల్టా ప్రివలెన్స్ 80% ఉంది. ఓకే, ఢిల్లీలో 83% ఉంది డెల్టా ప్రివలెన్స్, కేరళలో 90% ఉంది ప్రివలెన్స్. అట్లీస్ట్ ఇక్కడ నుంచి జీనోమ్ సీక్వెన్సింగ్ డేటా వచ్చింది కొంతలో కొంత. ఇవన్నీ ఏం చెప్తున్నాయి? వచ్చే శాంపిల్స్ లో 80% మహారాష్ట్రలో, 83% ఢిల్లీలో, 93% కేరళలో
దీని అర్థం ఏంటి? మనం ఇంకా ససెప్టబుల్ టు డెల్టా అనే కదండి. డెల్టా మన మీద విజృంభించలేదు, కాకపోతే డెల్టా మన దగ్గర పుట్టింది. కానీ డెల్టా ఆ తర్వాత లాక్డౌన్కి వెళ్ళారు, కేసులు విపరీతంగా పెరిగిపోయి 4 లక్షలు 4,10,000కు పెరిగిపోయిన టైంలో డెల్టా పుట్టింది. ఇమీడియట్ లాక్డౌన్ లో ఉన్నాం. లాక్డౌన్ లో ఉండి జనాల్లో కూడా భయం పెరిగింది, కోవిడ్ అప్రాప్రియేట్ బిహేవియర్ కొంతలో కొంత పెరిగింది. ఆ టైంలో సైలెంట్ అయింది. కానీ బయట కంట్రీలకు వెళ్ళిపోయింది, అక్కడ వాళ్ళు వేవ్ లేదు కాబట్టి లైట్ తీసుకున్నారు కాబట్టి అక్కడ ట్రాన్స్మిషన్ పెరిగిపోయింది, అక్కడ పెరిగిపోయింది. మనం జస్ట్ ఓపెనింగ్ ఇప్పుడే అవుతున్నాం, భయపడుతూ ఓపెన్ అయితే చేస్తున్నారు, స్లోగా ఓపెన్ చేస్తున్నారు. మన కేసులు తగ్గలేదు కదండి, 50,000 80,000 తగ్గలేదు. ఏమన్నా ఒకటి ఆర్టీపీసీఆర్ ఎస్కేప్లు ఎక్కువ వస్తున్నాయి, ఆ ఎస్కేపుల వల్ల నెంబర్లు తగ్గొచ్చేమో కానీ కేసులు తగ్గలేదు. ఇది మటుకు నేను పర్ఫెక్ట్ గా చెప్పగలను. టైఫాయిడ్ టెస్టులు చేయించండి వీళ్ళందరికీ, బోల్డ్ లెక్కలు మారిపోతాయి. లాస్ట్ సీజన్ లో ఏమో కోవిడ్ టైఫాయిడ్ వచ్చినా కానీ కోవిడ్ గా కన్సిడర్ చేస్తున్నారు కాబట్టి ఇది రాంగ్ థింగ్ అన్నారు. ఇప్పుడేమో కోవిడ్ నిర్ధారణ కాకపోతే టైఫాయిడ్ టెస్ట్ చేయిస్తే అది కోవిడ్ అని చెప్పడానికి ఒక అవకాశం ఉంది అని అంటున్నారు. ఈ కన్ఫ్యూజన్ ఏంటి ఈ రెండిట్లో? ఒకటండి, టైఫాయిడ్ మీరు ఒకటే టైఫాయిడ్ టెస్ట్ చేయించుకోండి. టైఫాయిడ్ యాంటీజెన్ కి మోస్ట్ కేసెస్ పాజిటివ్ దొరికిపోతున్నాయి. కానీ మీకు టైఫాయిడ్ వస్తే 104 ఫీవర్ వస్తుంది, హై ఫీవర్ వస్తుంది, లో ఫీవర్ కాదు, చాలా హై ఫీవర్ వస్తుంది. నైట్ అర్ధరాత్రి చిల్స్ వస్తాయి, నైట్ 12 to 2 మధ్య ఖచ్చితంగా చిల్స్ వస్తాయి, ఎన్ని దుప్పట్లు కప్పుకున్న ఆగినంత చలి వస్తుంది. అది టైఫాయిడ్ మెయిన్ సింటమ్. మీకు 99.5లు 100లు 100.5లు ఈ లో ఫీవర్లు టైఫాయిడ్ లో మీరు ఎప్పుడన్నా చూసారా? ఇట్లా లో ఫీవర్లు వచ్చి టైఫాయిడ్ పాజిటివ్ వస్తే మీరు ఆర్టీపీసీఆర్ 10 సార్లు చేసి నెగిటివ్ వచ్చిందన్నా కూడా ఇట్స్ కోవిడ్, నో డౌట్. ఇది ఒక్కటే చూసుకోండి, ఎందుకంటే ఇప్పుడు వచ్చే వేరియంట్లో హై ఫీవర్లు మోస్ట్లీ రావు, ఎందుకంటే ఇవి ఇమ్యూనో సప్రెసివ్ వేరియంట్లు ఎక్కువ వస్తున్నాయి. ఎక్కడికక్కడ ఇన్ఫ్లమేషన్ ఉండదు, టెంపరేచర్ రేంజ్లు ఉండవు, లో ఫీవర్లే వస్తాయి. కానీ లో ఫీవర్ వచ్చి మీకు టైఫాయిడ్ పాజిటివ్ వచ్చిందంటే కోవిడ్ కింద తీసుకోండి. మీకు ఇంకా మిగతా యాంటీజెన్లు చెప్పాయా లేకపోతే ఇవన్నీ చెప్పాయా ఆర్టీపీసీఆర్లు చెప్పాయా వీటన్నిటి నమ్మద్దు. అంటే ఇప్పుడు టైఫాయిడ్ టెస్టే యాక్యురసీ ఎక్కువ ఉందండి. అంటే గ్రాడ్యువల్ గా మీరు చెప్పేది కోవిడ్ అనేది ఒక సైలెంట్ కిల్లర్ లాగా తయారవుతుంది అంటారా? లక్షణాలు ఏమాత్రం ఏమీ కనిపించకుండా? అదే కదండి మనం స్టార్టింగ్ నుంచి, ఎందుకంటే మీకు ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ ఏఆర్డిఎస్లు ఉన్నాయి, మనం ముందు నుంచి చెప్పేది అదే. ఇప్పుడు వచ్చే అన్ని కూడా ఎంఓడిఎస్లు ఉంటాయి, మల్టీ ఆర్గన్ డిస్ఫంక్షన్, ఎంఓడిఎస్లు ఎక్కువ అవుతాయి. ఎందుకంటే మీకు ఈ పాత D614G లేకపోతే అప్ టు B117 వరకు మీకు ఇంక్యుబేషన్ పీరియడ్ ఫుల్ వైరల్ లో డెవలప్ అవడానికి ఆన్ అండ్ యావరేజ్ 8.9 days పట్టిందండి. 8.9 days. 8th డే వచ్చేళ్ళకి కానీ మీకు ఆక్సిజన్ పడటం మొదలయ్యేది కాదు పేషెంట్కి. కానీ ఇప్పుడు ఇంక్యుబేషన్ డెల్టా మీద వచ్చే స్టడీస్ ఏంటంటే డెల్టా ఆర్ డెల్టా ప్లస్ జస్ట్ ఇంక్యుబేషన్ టైం 4 days. 4 days లోనే పీక్ వైరల్ లోడ్ వస్తుంది మనకి. ఈవెన్ ఐజీఐబి సప్లిమెంటరీ డేటాలో అవి చూసి నేను షాక్ అయ్యే, వీళ్ళు నన్ను ఇవన్నీ మాట్లాడితే టార్గెట్ చేస్తారని తెలిసినా కూడా పీపుల్ ఇంట్రెస్ట్ లో ఆ రోజు June 7th బయట పెట్టిస్తాను నేను. అసలు ఆ స్టడీలో కూడా ఈ రిమార్క్స్ లేవు. సప్లిమెంటరీ డేటాలో నా ఇంటర్ప్రిటేషన్ నేను చెప్పాను, నేను డెల్టా బ్రేక్ త్రూ ఎక్కువ వస్తుంది చూడండి అని, ఎందుకంటే దాంట్లో డెల్టా ఎక్కువ కేసులు ఉన్నాయి. ఇవన్నీ వాళ్ళు అబ్జర్వ్ చేయలే. ఈ అబ్జర్వ్ చేసి రెండోది నేను భయపడింది ఏంటంటే ఆర్టిఫిషియల్ ఎప్పుడు చేస్తారు, అది హెల్త్ కేర్ వర్కర్లు చాలా ఫాస్ట్ గా చేసుకుంటారు. చాలా ఫాస్ట్ గా చేసుకున్న వాళ్ళలోనే మీకు 12, 13 సిటీ లోడ్ కనపడేది రియల్ లైఫ్ రేట్. అందుకే నేను చాలా గట్టిగా దాని మీద ఏదైతే అది అవుతుంది అని చెప్పి నేను ఆ రోజు ఈవెన్ కేసులు పెట్టే టైప్ లో కూడా నేను గట్టిగా మాట్లాడటానికి కారణం ఏంటి అంటే, ఆ తర్వాత కేసులు పెట్టినా కానీ తగ్గకపోవడానికి కారణం ఏంటంటే దాని లిథాలిటీ కనపడింది నాకు. వైరల్ లోడ్ చాలా స్పీడ్ గా పెరుగుతుంది. మరి ఇప్పుడు సిడిసి, అమెరికన్ సిడిసి స్టడీ ప్రకారం కూడా
నేను చెప్పినవన్నీ కన్ఫర్మ్ అయ్యాయి కదా, అమెరికన్ సిడిసి ప్రకారం కన్ఫర్మ్ అయ్యాయి. బ్రేక్ త్రూ డెల్టా ముందు స్వాబ్ తీస్తే మీరు వ్యాక్సినేటెడ్ డబుల్ డోస్ అయినా అన్వాక్సినేటెడ్ అయినా వైరల్ లోడ్ సేమే వస్తుందని చెప్పింది. వాట్ ఇట్ మీన్స్, నేను ఆ రోజు చెప్పింది అదే కదా, వైరల్ లోడ్ని ఏమాత్రం ఆపలేకపోతుంది వ్యాక్సిన్. మరి వైరల్ లోడ్ ఆపకుండా ట్రాన్స్మిషన్ ఆపుతుందా? ట్రాన్స్మిషన్ ఆగదు. ట్రాన్స్మిషన్ కంటిన్యూ అయినప్పుడు, హోస్ట్లు మారుతూ ఉన్నప్పుడు మ్యుటేషన్స్ ఆగుతాయా? మ్యుటేషన్స్, కొత్త మ్యుటేషన్స్ ఎమర్జ్ అవుతూనే ఉంటాయి. మరి దేనికోసం చేస్తున్నాం అంటే, ఇప్పుడు డెత్ ఉండదని చెప్పి ఎఫికసీ టువర్డ్స్ డెత్ చెప్తున్నారు. ఆ స్టడీ ఎన్ని రోజులు నిలబడుతుందో అది కూడా చూడాలి. ఇవాళ ఇజ్రాయెల్ హైలీ వ్యాక్సినేటెడ్ 6,000 వచ్చాయి, 5,900 వచ్చాయి నిన్న. ఇవాళ ఐర్లాండ్ 93% ఎంతో అడల్ట్ వ్యాక్సినేటెడ్, అక్కడ రఫ్ ఆడేస్తుంది. మలేషియా అండి 17,000 18,000 కేసులు నడుస్తుంది. థాయిలాండ్ ఎంతదండి? థాయిలాండ్ 19,000 నడుస్తుంది. ఇండోనేషియా 25,000 నడుస్తుంది. ఫిలిప్పైన్స్ 9,000 నడుస్తుంది. ఇవన్నీ ఎంత పాపులేషన్ కంట్రీలు ఇవి? చిన్నవి. ఎక్కడ సెకండ్ వేవ్ కంటే థర్డ్ వేవ్ లో నేను ఇప్పుడు చెప్పిన ఈ కంట్రీస్ అన్నిటిలో కూడా కేసులు ఎక్కువ ఉన్నాయి, కేసులు పెరుగుతున్నాయి. అదే కదా మేం చెప్పేది, దీని సెకండరీ అటాక్ రేట్ పెరిగింది. సార్ ఇప్పుడు మామూలుగా లాస్ట్ సీజన్ లో మనం చెప్పుకున్నది ఏంటంటే, ఇండస్ట్రియల్ ఆక్సిజన్ యూజ్ చేయడం వల్ల ఇన్ఫెక్షన్స్ వచ్చి, మ్యూకర్ మైకోసిస్ వచ్చి, బ్లాక్ ఫంగస్, ఎల్లో ఫంగస్ వచ్చిన సందర్భం ఉంది, స్టెరాయిడ్స్ వల్ల వచ్చింది, ఇట్లా రకరకాల వెర్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు అగైన్ మళ్ళీ మీరు ఇండస్ట్రియల్ ఆక్సిజన్ మీదే మళ్ళీ డిపెండ్ అవ్వాల్సిన సిచ్యువేషన్ వచ్చింది అంటున్నారు. మళ్ళీ అగైన్ మనం మ్యూకర్ మైకోసిస్ ప్రబలే అవకాశం ఉందని అంటారా దీనివల్ల? మళ్ళీ ఖచ్చితంగా అండి, నేను అందుకే చెప్పేది, ఇమీడియట్ గా ప్రతి ఇండస్ట్రియల్ ఆక్సిజన్ ప్లాంట్ల దగ్గర ఫిల్టరేషన్ ప్లాంట్లు పెట్టండి. మీకు ఇండస్ట్రియల్ ఆక్సిజన్ కి మెడికల్ ఆక్సిజన్ కి డిఫరెన్స్ ఏంటి? ఫిల్టరేషనే కదా. మిగతా ప్రొడక్షన్ అంతా సేమే, రెండు. ఓన్లీ అది ఫిల్టర్ చేయకుండా డైరెక్ట్ ఫర్నేస్ పంపించేసుకోవచ్చు. అది డైరెక్ట్ గా గ్యాస్ కటింగ్ వాళ్ళకి సిలిండర్ లో నింపి పంపించేయచ్చు. మెడికల్ ఆక్సిజన్ వచ్చేసరికి ఫిల్టరేషన్ ప్రాసెస్ ఉంటుంది. ఏమన్నా బ్యాక్టీరియాలు ఇట్లాంటివి ఏమన్నా ఉన్నాయా, అట్లాగే తీసుకునే ట్యాంకుల్లో ఏమన్నా కరోజన్ ఇట్లాంటి ఏమన్నా రస్ట్ ఫార్మేషన్ ఏమన్నా ఉంటే ఎప్పటికప్పుడు అవి క్లీన్ చేస్తూ ఉంటారు. అదొకటే డిఫరెన్స్. రెండు ఆక్సిజన్ అదే ఆక్సిజన్. పర్సంటేజ్ ఆఫ్ ఆక్సిజన్ అంటారా, అది సింపుల్ గా మామూలు బయట నుంచి కంపోజిషన్ ఇచ్చేయచ్చు, అది పెద్ద ప్రాబ్లం కాదు. ఓన్లీ ప్రాబ్లం ఫిల్టరేషన్ వస్తుంది. నేను అందుకే చెప్పేది, ఫిల్టరేషన్ ప్లాంట్లు మెడికల్ ఆక్సిజన్ గా కన్వర్ట్ చేస్తే ఫిల్టరేషన్ ప్లాంట్లు పెంచండి. ఆక్సిజన్ ప్లాంట్లు తర్వాత పెంచుతారు, కానీ ముందు ఫిల్టరేషన్ ప్లాంట్లు ఉన్న ఫెసిలిటీకి ఇమీడియట్ గా ఫిల్టరేషన్ ప్లాంట్లు పెట్టించండి. నేను ఆక్సిజన్ సప్లయర్ల నుంచి కూడా వింటుంది ఏంటంటే, ఇండివిజువల్ ఆక్సిజన్ డిమాండ్ పెరిగింది. పేషెంట్స్ తక్కువే ఉంటున్నారు సార్ ఐసీయూలో, కానీ విపరీతంగా సిలిండర్లు తాగేస్తున్నారు సార్ అనే డేటా, ప్రిలిమినరీ డేటా ఆక్సిజన్ సప్లైస్ నుంచి ఏర్పడుతుంది. అంటే ఇండివిజువల్ ఆక్సిజన్ డిమాండ్ పెరిగింది. రెండోది, మీకు ఈ స్టడీల్లో వచ్చిన ఇంకో కొత్త విషయం ఏంటంటే, ఇంక్యుబేషన్ టైం ఏమో తగ్గిపోయింది 4 days కి. వైరల్ లోడ్ పీక్ 4 days లోనే వస్తుంది. మరి వైరల్ లోడ్ పీక్ 4 days లోనే వచ్చేస్తే మరి మీరు రెమ్డెసివిర్ ఎప్పుడు చేయించుకుంటారు? ఇదివరకు ఫస్ట్ వీకే చేయించుకోండి అనేది మనం మాక్సిమం అది ప్రూవ్ చేసాం. ఇప్పుడు డెల్టా ముందు 4 days లోపే, అంటే మీరు ఇంక్యుబేషన్ పీరియడ్, అది వైరల్ లోడ్ పెరక్క ముందే మీరు రెమ్డెసివిర్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తే సింటమ్స్ లేవు, ఏమి తెలియట్లా, వైరల్ లోడ్ పీక్ వెళ్ళిపోయినా కూడా తెలియట్లా, సడన్ గా ఆక్సిజన్ పడుతుంది. ఈడ మరి మీరు ఈ 4 రోజుల్లో రెమ్డెసివిర్ రిప్లికేషన్ ఎన్ని పెట్టారంటే, మరి వైరల్ లోడ్ పీక్ వెళ్ళే 4 రోజుల్లోపు చేసుకోవాలి. 4 రోజుల లోపు అంటే 2 రోజుల లోపు చేసుకోవాలిగా అర్థం. ఫస్ట్ డే ఆర్ సెకండ్ డే, ఇన్ఫెక్ట్ అయిన ఫస్ట్ డే ఆర్ సెకండ్ డే చేస్తే రెమ్డెసివిర్ వల్ల ఉపయోగం ఉంటుంది. మరి ఇప్పుడు ఆ సెకండ్ డే చేసే సిమ్టమ్స్ లేకుండా, అసలు మనకు తెలియకుండా, ఇంకా రెమ్డెసివిర్ యొక్క ఎఫికసీ మీరు చూడండి, నెక్స్ట్ ట్రెండ్ దారుణంగా పడిపోతుంది. ఉన్న చేతిలో ఉన్న కాస్తో కూస్తూ ఒక వెపన్ లా ఫీల్ అయ్యేది అలోపతి, రెమ్డెసివిర్ యొక్క ఎఫికసీ నిల్లైపోతుంది. మరి నెక్స్ట్ ఏం వెపన్లు ఉన్నాయి మీ దగ్గర, మరి ఇంత స్పీడ్ గా ఉంది? రెండోది, ఇదివరకు 14 days మనం ఐసోలేషన్ టైం అన్నాం, ఎందుకంటే 14 days లోనే మాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ కి నెగిటివ్ వచ్చేది. కానీ ఇప్పుడు వస్తున్న కొత్త స్టడీలు డెల్టా ప్రకారం ఏంటంటే, ఇట్ టేక్స్ 20 days. డిసీజ్ ఎక్కువ రోజులు ఉంటుంది. అంటే బెడ్ ఆక్యుపెన్సీ ఒకసారి ఫిల్ అయితే అతను 20 days వరకు బెడ్ ఖాళీ చేయడు.
బెడ్ ఖాళీ చేయడు. అంటే ఆ రకంగా చూసిన 30% ఇంకా మోర్ బెడ్స్ కావాలి. మోర్ బెడ్స్ కావాలి, ఇండివిజువల్ ఆక్సిజన్ డిమాండ్ పెరిగిపోయింది, మోర్ ఆక్సిజన్ కావాలి, సెకండరీ అటాక్ రేట్ పెరిగిపోయింది, మోర్ కేసెస్ వస్తాయి, ఒకేసారి ఫ్లడ్ వస్తుంది. మరి అప్పుడు మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోప్ చేస్తుందా? సరే, మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిగతా క్రియేట్ చేయకపోయారు, అట్లీస్ట్ ఆక్సిజన్. సెకండ్ వేవ్ లో మన ఎక్స్పీరియన్స్ ఏంటి? ఆక్సిజన్. మీరు చెట్టు కింద చాపేసి దిండేసినా పర్లేదు, కానీ ముక్కులోకి ఆక్సిజన్ ఇవ్వండి. కాబట్టి ఇమీడియట్ గా ఏంటంటే మీరు స్టీల్ ప్లాంట్స్ దగ్గర ఆక్సిజన్ కావాల్సినంత ఉంది. ఓన్లీ అది ఇండస్ట్రియల్ ఆక్సిజన్. మెడికల్ ఆక్సిజన్ గా మార్చడానికి ఫిల్టరేషన్ ప్రాసెస్ ఒకటి. బోల్డ్ డబ్బులు వేస్ట్ చేస్తున్నాం మనం. వ్యాక్సినేషన్ మీద 50,000 కోట్లు పెడుతున్నాం. అరే, స్టీల్ ప్లాంట్ల దగ్గర ఈ ఫిల్టరేషన్ ప్లాంట్లు పెట్టేసేయండి టోటల్ వాళ్ళ కెపాసిటీకి. ఎందుకంటే ఒకవేళ అవసరమైతే 100% ఆక్సిజన్ వాళ్ళ స్టీల్ ప్రొడక్షన్ బంద్ చేసి అయినా సరే, లైఫ్ ఇంపార్టెంట్ స్టీల్ ప్రొడక్షన్ కాదు కాబట్టి డైవర్ట్ చేసుకోవడానికి రెడీగా ఉండాలి. కంపల్సరీ ఫిల్టరేషన్ ప్లాంట్ టోటల్ ప్రొడక్షన్ అక్కడ పెట్టండి, డబ్బులు వేస్ట్ అవుతాయి. రెండోది, నెక్స్ట్ బాటిల్ నెక్ ఏమొస్తుందంటే లాజిస్టిక్స్ వస్తుంది. ట్రైన్ల మీద కూడా లాస్ట్ టైం పంపించారు, కానీ ట్రైన్ల మీద పంపించాలన్న లారీలు ఉండాలి. ఎందుకంటే ఆ స్పెషల్ క్రయోజెనిక్ ట్యాంక్స్ ఉండాలి. ఆ క్రయోజెనిక్ ట్యాంక్ స్కేర్సిటీ ఉంది. దానికి బెటర్ ఏంటంటే మన కంటైనర్ టైప్ ట్యాంకర్స్ దొరుకుతాయి. అటువంటి వాటిలో క్రయోజెనిక్ టెక్నాలజీ ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ 40 mm వరకు థిక్నెస్ కి వెళ్తారు క్రయోజెనిక్ ట్యాంక్స్ అన్ని. ఎందుకంటే -70లో లిక్విఫై చేయాలి కదా, -70 or -140 ఉంటుంది. అంత తక్కువగా లిక్విఫై చేయాలి అంటే ఎక్కువ మీకు థిక్నెస్, వాల్ థిక్నెస్ ట్యాంక్స్ ఉంటాయి. ఆ క్రయోజెనిక్ ట్యాంక్స్ రెడీ చేసి కంటైనర్ మీద రెడీ చేసి పెట్టండి. మీ కంటైనర్లు బోల్డ్ వెహికల్ దొరుకుతాయి ఇండియాలో. ఎందుకంటే మేము ఎక్స్పోర్ట్ లో ఉన్నాం కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాం. జస్ట్ తీసుకెళ్లి దాని మీద పెట్టుకుంటాం, అవసరమైతే వాడుకుంటాం, లేకపోతే యార్డ్లో పడేసి స్టాక్ ఉంచుతాం. అవసరం వచ్చినప్పుడు ఆ లారీలు తీసుకుంటాం. ఎనీ లారీ మీద, ఎనీ కంటైనర్ మూవ్ చేసే లారీ మీద దాన్ని మూవ్ చేయొచ్చు. లేదు, ఈవెన్ మన కాంకర్ ట్రైన్స్ ఉంటాయి, మన కాంకర్ వాళ్ళ ట్రైన్స్ ఉంటాయి ఇండియన్ రైల్వే. ఆ రైళ్ల మీద డైరెక్ట్ ఈ ట్యాంకర్ తీసుకెళ్లి పెట్టేయచ్చు. పికప్ పాయింట్ దగ్గర ఈ కంటైనర్ మళ్ళీ టీఎల్సీతో తీసి లారీ మీద పెట్టేసి ఎక్కడ ఏ హాస్పిటల్కి కావాలంటే హాస్పిటల్కి పంపించవచ్చు. రెండోది, మన కోస్టల్ లైన్ చాలా పెద్దది ఉంది. అవసరం అయితే స్టీల్ ప్లాంట్లు మ్యాక్సిమం మన వైజాగ్ స్టీల్ కానీ, ఎస్ఆర్ కానీ, జిందాల్ కానీ ఇవన్నీ కూడా కోస్ట్ లో ఉన్నాయి. ఈ కోస్టల్ మూవ్మెంట్ చేసుకోవటానికి కూడా అనుగుణంగా ఒక 2-3 షిప్స్ ఎంగేజ్ చేసి పెట్టుకోవటము, లేకపోతే అవసరమైతే కొనేసి పెట్టుకోవటం గవర్నమెంట్, ఈ ఆక్సిజన్ బల్క్ లో మూవ్ అవటానికి. ఎందుకంటే ఇప్పుడు చెన్నై మనకి ఆంధ్ర కోస్ట్ ఉంది, ఒరిస్సా కోస్ట్ ఉంది, కలకత్తా కోస్ట్ ఉంది, గుజరాత్ దాకా కోస్ట్ ఉంది. ఈ కోస్టల్ మూవ్మెంట్ చేసుకోవాలి చాలా స్పీడ్ గా. అటువంటిది ఒకేసారి బల్క్, ఇటువంటి వాటికి ప్లానింగ్ చేసుకొని ఆక్సిజన్ మీద ఎక్కువ దృష్టి పెట్టండి. ఎందుకంటే మీరు ఇవాళ ఏదో హాస్పిటల్కి ఒక ఆక్సిజన్ ప్లాంట్ పెడతాము, అసలు అదేమన్నా అమెజాన్ లో వచ్చి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ కాదుగా 2-3 నెలల్లో వచ్చి ప్లాంట్ రెడీ అయిపోవడానికి. ఎందుకంటే డిమాండ్ ఆల్రెడీ గ్లోబల్ నుంచి వాళ్ళకి డిమాండ్ ఉంది. వాళ్ళు ఏం డెలివరీస్ అంత ఫాస్ట్ ఇవ్వట్లేదు. మనకి అక్టోబర్కో నవంబర్కో ఇస్తామన్నట్టు చెప్తున్నారు మన టెండర్స్ ఇస్తే. అట్లీస్ట్ ఏంటంటే ఈ ట్యాంకర్స్ ఫ్యాబ్రికేటర్స్ ఖాళీగా ఉన్నారు, వీళ్ళతో ఈ ట్యాంకర్స్ చేయించండి, క్రయోజెనిక్ కంటైనర్ టైప్ ట్యాంకర్స్ చేయించండి. ఈ కోస్టల్ వెజల్ మూవ్మెంట్ చూసుకోండి, లేకపోతే ట్రైన్ మూవ్మెంట్ చూసుకోండి. ఇట్లా స్టీల్ ప్లాంట్ల మీద ఎక్కువ డిపెండెన్సీ పెంచుకోవాలి. అవసరమైతే స్టీల్ ప్రొడక్షన్ ఆపి డైవర్ట్ చేసుకునే పరిస్థితి తెచ్చుకోవాలి. ఎందుకంటే ఇంతకంటే ఇంకా లీగల్ వేరియంట్స్ ముందు వస్తాయి. 4th వేవ్ ఉంటుంది, 5th వేవ్ ఉంటుంది, 6th వేవ్ ఉంటుంది, అన్ని వేవ్లు ఉంటాయి. ఇంకా వ్యాక్సిన్ ఎఫికసీ గురించి ఎప్పుడు మీరు నెగిటివ్ గా చెప్తూ వచ్చారు, అంత లేదు అని చెప్తున్నారు. కానీ కరోనా వచ్చిన తర్వాత వ్యాక్సినేషన్ తీసుకున్న వాళ్ళకి మళ్ళీ ఇన్ఫెక్షన్ వస్తే దాని యొక్క సివియారిటీ ఎలా ఉంటుంది, అలాగే కరోనా రాకుండా వ్యాక్సినేషన్ తీసుకున్న వాళ్ళకి సివియారిటీ ఎలా ఉంటుంది, ఈ ఇప్పుడున్న అబ్జర్వేషన్స్, ఇప్పుడున్న ట్రెండ్స్ ఎలా ఉన్నాయి అనుకుంటున్నారు? మా ట్రెండ్ లో అయితే నెగిటివే ఉందండి. సిఆర్పీలు అయితే ఎలివేట్ అవడం మేము చూసాం. కాకపోతే ఇవన్నీ మాట్లాడితే మళ్ళీ వ్యాక్సిన్ వాళ్ళకి లీగల్ ప్రొటెక్షన్ ఉంది. లీగల్ ప్రొటెక్షన్ ఉంది కాబట్టి కొంతవరకే మాట్లాడగలుగుతున్నాం. డేటా ఎమర్జ్ అయినప్పుడు మటుకు ఇమీడియట్ గా, ఎందుకంటే కోవికేర్ డేటా పబ్లిష్ అవ్వట్లేదు కాబట్టి, దాన్ని ఆథెంటిక్ డేటా గుర్తించరు కాబట్టి హింట్స్ ఇస్తాం.
కానీ ఎక్కడొకక్కడ ఒక పేపర్ వచ్చింది అంటే మటుకు ఓపెన్ చేసేస్తాం. ఇంటర్నేషనల్ పీర్ రివ్యూడ్ పేపర్ వచ్చింది అంటే మటుకు ఓపెన్ చేసేస్తాం. దాంట్లో మొహమాటం అయితే పడట్లేదు. దానికి ప్రొడక్షన్ ఉండదు కదండి. అక్కడ వచ్చిన పబ్లిష్డ్ పేపర్ చదవడానికి ప్రొడక్షన్ ఉండదు. ఇప్పుడు IGIB వచ్చిన కాడ నుంచి నేను ఎక్కువగా మాట్లాడుతున్నా, అంతకుముందు మాట్లాడలేదు. ఇప్పుడు అమెరికన్ CDC కన్ఫర్మ్ చేసింది కాబట్టి మరి ఇప్పుడు పెట్టిన పాత కేసుకి రేపు జడ్జి గారు ఎలా రెస్పాండ్ అవుతారో చూడాలి. నాకు ఇంకా ఈజీ అయిపోయింది పని. ఆ కేసుకి మళ్ళీ నేను డాక్యుమెంట్లు ఇవ్వాలి అనుకుంటే లేకుండా అమెరికన్ CDC ఫుల్ డాక్యుమెంట్ ఇచ్చింది, అది సబ్మిట్ చేస్తే కొట్టేస్తారు, కేసు అయిపోతుంది. అంటే మీరు చెప్పినట్లు వైరస్ లో అయితే వేరియంట్స్ మారుతున్నాయి, సిమ్టమ్స్ చేంజ్ అవుతున్నాయి, అలోపతి మెడికేషన్స్ లో మార్పులు వస్తున్నాయి, రకరకాల రెజిమీస్ యూజ్ చేస్తున్నారు. బట్ మీరు కోవికేర్ ఎక్కువగా ప్రస్తావన తీసుకొస్తారు కాబట్టి కోవికేర్ ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఒకటే టైప్ ఆఫ్ మెడికేషన్ మీరు యూజ్ చేస్తున్నారా? మీరు కూడా అట్లా చేంజెస్ ఏమైనా ఉన్నాయా? మావి మెయిన్ ఏంటంటే అండి వైరల్ లోడ్. ఈ ప్రాబ్లం అంతా ఎక్కడి నుంచి వస్తుంది? వైరల్ లోడ్ పెరిగితే వస్తుంది. అసలు మేము రూట్ కాజ్కి మందేస్తున్నాం. ముందు ACE2 రిసెప్టర్ లోంచి వెళ్ళాలి. ACE2 రిసెప్టర్ లో వెళ్ళాలి అంటే స్పైక్ ఓపెన్ అవ్వాలి, S1S2 సబ్నెట్ ఓపెన్ అవ్వాలి, ప్యూరిన్ క్లీవేజ్ సైట్ ఓపెన్ అవ్వాలి. మేము వీటికి ఇన్హిబిటర్లు వేస్తున్నాం. ఈ మెకానిజం మారలా. మ్యుటేషన్లు ఎన్ని వచ్చినా అట్లాగే అది రిప్లికేషన్ చేసుకోవాలి అంటే RDRP 3CL-Pro PL-Pro మెటీరియల్ సప్లై చేయాలి. మన ప్రోటీన్స్ ని సపరేట్ చేసి రైబోజోమ్ కి మెటీరియల్ సప్లై చేయాలి. మేము వీటికి ఇన్హిబిటర్లు వాడుతున్నాం. ఈ ప్రాసెస్ మారలా. కాకపోతే ఫ్యూచర్ సెల్ కొన్ని కాలు సెల్స్ నుంచి, రాజీ సెల్స్ నుంచి, అట్లా క్యాథెప్సన్ రూట్ నుంచి, అట్లాగే కొలెస్ట్రాల్ రూట్ నుంచి ఇట్లా వస్తాయి అంటున్నారు. ఇప్పుడు కొలెస్ట్రాల్ రూట్ కి మొన్నటిదాకా సరే వెయిట్ చేసాం. ఇప్పుడు కొలెస్ట్రాల్ రూట్ కి ఫెనోఫిబ్రిల్ ఆల్రెడీ ప్రూవ్ 70% ఎఫికసీ బాగుంది అని చెప్పి, స్పెసిఫిక్ గా ఓబేస్ పీపుల్ లో చాలా బాగా ఉపయోగపడుతుంది. అటువంటి వస్తే మేము అడాప్ట్ చేసుకుంటాం. ఇంకా దాని ఎంట్రీ మెకానిజం, ఎంట్రీ రూట్ మారలేదు కాబట్టి మీకు నేను రెగ్యులర్ గా చెప్తా ఉంటాను. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే కోదాడ, సూర్యాపేట. ఒకవేళ ఇది నార్కట్పల్లి, గుంటూరు నార్కట్పల్లి రూట్కి వెళ్ళినప్పుడు మటుకు గుంటూరు మిర్యాలగూడ నార్కట్పల్లి అన్నప్పుడు మటుకు ఇన్ఫార్మ్ చేస్తాము. అప్పటి వరకు ఇదే రెజిమ్ నడుస్తుంటది అని చెప్పి నేను రెగ్యులర్ గా చెప్తా ఉంటాను. ఓన్లీ ఏంటంటే ఇప్పుడు ఇంకా టైట్ చేసుకోవడానికి ఇదివరకు ఏంటంటే మాకు లీకేజ్, క్యాథెప్సన్ రూట్ లో లీకేజ్ ఉంటుందా, లేకపోతే కొలెస్ట్రాల్ రూట్ లో లీకేజ్ ఉంటదేమో, కాలు సెల్స్, రాజీ సెల్స్ లో లీకేజ్ ఉంటదేమో అని కొంతలో కొంత మాకు భయం ఉండేది. సరే వచ్చిన దాంట్లోంచి మినిమం వెళ్తుంది ఒక 20%, 10%, 20% వెళ్ళినా మా కలోంజీ క్లియర్ చేస్తుంది, మిస్నాక్ క్లియర్ చేస్తుంది అని నమ్మకం ఉంది. ఎందుకంటే మిస్నాక్ కూడా యాంటీవైరల్ అండి. ఐ థింక్ 145 పొజిషన్ లో అనుకుంటా అక్కడ అటాచ్ అవుతుంది, వెళ్ళి లాక్ వెళ్ళిపోతుంది, అది యాంటీవైరల్ బైండ్ అవుతుంది. అట్లా కలోంజీ మీకు ఇదివరకు పాకిస్తాన్ పేపర్ అంటే ఆ పాకిస్తాన్ దా అన్నారు, మరి ఇప్పుడు ఆస్ట్రేలియా పేపర్ కూడా కన్ఫర్మ్ చేస్తుంది, ఆస్ట్రేలియన్ పేపర్ కూడా కన్ఫర్మ్ చేస్తుంది. మరి ఇప్పుడు ఆస్ట్రేలియన్ అన్నా నమ్మండి, కలోంజీని నమ్మండి, థైమోక్వినిన్. కాకపోతే దాంట్లో కొంచెం నెగిటివ్ ఏంటంటే థైమోక్వినిన్ వారల్లో అవైలబిలిటీ తక్కువ అన్నారు. కానీ థైమోక్వినిన్ తో సంబంధం లేకుండా నైగెలిడిన్ వీటితోనే మాది క్లియర్ అవుతుందని మేము ఫస్ట్ నుంచి నమ్ముతాం. ఇప్పుడు కొంచెం అడాప్షన్ ఏంటంటే ఒకవేళ ఓకే థైమోక్వినిన్ కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ఆల్రెడీ నైగెల్ సాటివ్ ఆయిల్స్ కూడా దొరుకుతున్నాయి. నేషనల్ తీసుకుంటే వారల్ అవైలబిలిటీ, నేషనల్ రూట్ అయితే అవైలబిలిటీ, బయో అవైలబిలిటీ పెరుగుతుంది అన్నారు. రేపు నుంచి అవసరం అయితే ఒకవేళ ఈ బాగా ఇబ్బందిగా ఉన్న వాళ్ళకి నేషనల్ రూట్ లో ఆయిల్ కూడా కొంచెం పీల్చుకోండి అని చెప్తాం. ఇటువంటి అడాప్షన్ ఎప్పటికప్పుడు ఉంటుందండి. మేము అప్డేట్ మార్చుకోము, మేము మొండిగా ఇదే మాది ఆల్వేస్ ఇదే థియరీ అనేది ఉండదు. అది కొన్ని రోజులు ఫార్మటిడిన్ గురించి ఆలోచించాము, అట్లాగే మెలటోనిన్ గురించి చూసాము. ఎందుకు ఇవి సరిపోతున్నా అంటున్నప్పుడు డెల్టా ప్లస్ వరకు కూడా 6 days లో వైరల్ క్లియర్ చేయగలిగాం కొర్స్టైన్ లో. ఈవెన్ కొర్స్టైన్ నిన్న ఐ థింక్ ఇది FLCCనో ఎవరు ఆర్గనైజేషన్ అండి, క్రిటికల్ కేర్ రిటైర్ అయిపోయిన డాక్టర్స్ అసోసియేషన్ వాషింగ్టన్ లో ఉంది హెడ్ ఆఫీస్. ఈవెన్ దే ఆర్ ప్రమోటింగ్ కొర్స్టైన్. సీనియర్ డాక్టర్స్ వాషింగ్టన్ లో దే ఆర్ ప్రిస్క్రైబింగ్ 250 మార్నింగ్, 250 ఈవినింగ్, 500 mg కొర్స్టైన్, ఐసోకొర్స్టైన్ వాడండి ప్రివెంటివ్ గా అని చెప్పి FLCC వాళ్ళు కూడా ప్రమోట్ చేస్తున్నారు.
ఆస్ట్రేలియా స్టడీ కూడా కలోంజీ మీద వచ్చింది. ఇప్పుడు మన అశ్వగంధాని ఆల్రెడీ బ్రిటిష్ స్టడీ స్టార్ట్ అయింది. అంతా మిగతా వాళ్ళంతా మన రూట్కి వస్తున్నారు సార్. గ్లోబల్ అంతా మన రూట్కి వస్తా ఉంటే మనం మాత్రం మళ్ళీ ఇంకా దిక్కులు చూస్తున్నాం. ఉన్నటిని అడాప్ట్ చేసుకోవడం ఇబ్బంది పడుతున్నాం. బెటర్ ఏంటంటే ఎఫికసీ సార్, 15,000 ఫ్యామిలీస్, ఆల్మోస్ట్ 50,000 పాపులేషన్ మీద ఒక్క ఆర్డ్ లేకుండా మేము చేసాం. ఇది అందరికీ తెలుసు. బెనిఫిట్ అయిన వాళ్ళు జర్నలిస్టుల నుంచి ఉన్నారు, డాక్టర్ల నుంచి ఉన్నారు, హెల్త్ కేర్ వర్కర్స్ నుంచి ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, ఆల్ టైప్ ఆఫ్ టీచర్స్ ఉన్నారు, ఆల్ టైప్ ఆఫ్ పాపులేషన్ బోల్డ్ మంది కోవిడ్ కేర్ లో బెనిఫిట్ అయిన ఉన్నారు. ఒక్క ఆడొచ్చినా కానీ ఈ రోజు నాకు 14 years వేపించేసేవాళ్ళుగా. నమ్మండి, డెల్టా ప్లస్ మీద కూడా 6 days లో విత్ ఆర్టిఫిషియల్ రిపోర్ట్లు చూపించాం. ఆ తర్వాత వాళ్ళ బ్లడ్ టెస్ట్ రిపోర్ట్లు చూపించాం, అన్ని చూపించాం. ఇంకెందుకు, ఇంకేం కావాలి మీకు దీని మీద? ఇంకా ఏమి రియల్ వరల్డ్ డేటా చూపించాం. ఇంకా డౌట్ ఉంటే రండి, మొత్తం పేషెంట్లు అందరి వాట్సాప్లు మొత్తం గ్రూపుల్లో ఓపెన్ చేసి టెస్ట్ రిపోర్ట్లు అన్ని ఓపెన్ చేసి వాళ్ళ మొబైల్ నెంబర్ ఇస్తాం, ఇంటింటికి వెళ్ళి సర్వే చేసుకోండి. ఇంకేం కావాలి? మిగతా మనం బయట చూస్తున్నాం, పరిస్థితులు మారుతున్నాయి. మెయిన్ ఏంటంటే మీరు మా దాంట్లో సక్సెస్ ఏంటంటే మెయిన్ రిప్లికేషన్ ఆగుతుంది సార్, సెల్ ఎంట్రీ కంట్రోల్ అవుతుంది. 100% కంట్రోల్ చేస్తాడా ఏసీ డ్రూస్లో? అసలు ఒక్క సెల్ ఎంట్రీ కానిడా మళ్ళీ కంటే సరే బ్రామెక్సిన్ 32 mg ఇవ్వండి, ఆపుతాను నేను. మన దగ్గర 16 mg ఉంది కాబట్టి ఓకే, ఎంట్రీ మిస్ అయినా నెక్స్ట్ ఫ్యూరిన్ ఆపుతుంది, ఫ్యూరిన్ కంట్రోల్ చేస్తాం. లేదా అక్కడ కూడా మిస్ అయిందా ఆర్డిఆర్పి కంట్రోల్ చేస్తాం, అక్కడ కూడా మిస్ అయిందా CL3 CL కంట్రోల్ చేస్తాం, PL కంట్రోల్ చేస్తాం, ఎంప్రో డాక్ చేస్తాం. ఇట్లా ఇన్ని రకాలుగా. సరే మళ్ళీ అతని సినిమాలో తనికెళ్ళ బారిగా అన్నట్టు అరే ఇన్ని వెహికల్ ఎందుకురా నాయన పెట్రోల్ వెహికల్ అంటే మరి తప్పదు, రోగం పెద్దది, అవతల మంచి సైన్యం చాలా టఫ్ గా వస్తుంది. డీజిల్ రేట్లు పెరిగినా, మోడీ గారు డీజిల్ రేట్లు పెంచినా ఇన్ని వెహికల్ పెట్టక తప్పట్లేదు పరిస్థితి. చాలా మంది పేషెంట్స్ కంప్లైంట్స్ ఏంటంటే ఒక 7-8 days ఆ టైం వచ్చేసరికి సివియర్ గా వీక్నెస్, అంటే బాడీ పెయిన్స్ అలాంటివి ఉంటే తెలుస్తుంది, బట్ వీక్నెస్ అనేది భరించడానికి విధంగా వీక్నెస్ ఉంది. దానికి ఏంటి కారణం ఏమనుకోవచ్చండి? ఇదేనండి, మీకు వైరల్ లోడ్ పీక్ వెళ్ళిపోయింది. ఆర్టిఫిషియల్ ఏమో చాలా పీక్ సిటీలో కూడా పెద్దగా ఏం కనిపించట్లేదు. గ్లాసీ మీకు చెస్ సిటీలో, HR సిటీలో ఎక్కువ కనపడదు. నేను ఫస్ట్ నుంచి చెప్పేది అదే. ARDS రాదు. ARDS ఎప్పుడు వస్తుందంటే మీకు ఆర్గాన్ ఫెయిల్యూర్ వచ్చినప్పుడు అప్పుడు వస్తుంది హైపాక్సియా సడన్ గా. వీళ్ళు హ్యాపీ హైపాక్సియా అనుకుంటున్నారు. హ్యాపీ హైపాక్సియా కాదు, మీకు ఆర్గాన్ ఫెయిల్యూర్ వచ్చిన హైపాక్సియా వస్తుంది కదా. మీకు ఆర్గాన్ కొడుతుంది, ఇది ఆర్గాన్స్ కొడుతుంది, గట్టిగా కొడుతుంది. ఇంత వైరల్ లోడ్ 100 billion వైరాన్స్ మన బాడీలో 4 days లో పీక్ వెళ్ళిపోయి వాటి యుద్ధం అవి కంటిన్యూ చేస్తా సెల్ బ్లాస్ట్. సార్ ఒక్కటి మీకు వైరల్ లోడ్ ఎలా పెరుగుతుంది? వీళ్ళు చాలా మంది ఏంటంటే CT సివియారిటీకి డిసీజ్ సివియారిటీకి సంబంధం లేదని చెప్పి ICMR ఒక పరమ వేస్ట్ స్టడీ, అది డైరెక్ట్ అంటున్నానండి. ICMR అది చిన్నపిల్లని అడిగినా చెప్తారు. దానికి ICMR సైంటిస్టులు గొప్ప పేపర్ పబ్లిష్ చేయాల్సిన అవసరం లేదు. CT సివియార్, మరి CT సివియారిటీతో సంబంధం లేదు, వైరల్ లోడ్ తో డిసీజ్ సివియారిటీకి సంబంధం లేదన్నప్పుడు మరి మీరు రిప్లికేషన్ ఇన్హిబిటర్లు రెమ్డెసివిర్ ఎందుకు ఇచ్చారు? ఫావిపిరావిర్ ఎందుకు ఇచ్చారు? లోపినావైర్లు ఎందుకు ట్రై చేశారు? ఇవన్నీ ఎందుకండి? ఇవన్నీ ఆర్డిఆర్పిను వీటిని డాక్ చేయడానికి, దాని రిప్లికేషన్ వైరల్ లోడ్ తగ్గించడానికే కదా ఈ మెడికేషన్ అంతా. మరి మీకు CT ఎంత తక్కువ ఉన్నా ఇబ్బంది లేదని మాట్లాడతారు. ఆర్టిఫిషియల్ CT వైరల్ లోడ్ ఎంత పెరిగినా డిసీజ్ సివియారిటీ సంబంధం. వీళ్ళంతా చూసే కోణం ఆఫ్ కోవిడ్ ఏంటో తెలుసా అండి మీకు? ఆక్సిజన్ పడితే సివియర్, ఆక్సిజన్ పడకపోతే ఏం పర్లేదు, ఎసింటమాటిక్ వచ్చి వెళ్ళిపోయింది. కానీ ఇది సివియారిటీ ఓన్లీ ARDS మాత్రమే కాదు, బోల్డ్ అండ్ ఆర్గన్స్ కొడుతుందని చెప్పి స్టడీస్ చెప్తున్నాయిగా. న్యూరాన్స్ కూడా లేపుకెళ్ళిపోతుంది, లేకపోతే రకరకాలు ఇంకా ఏది అది ఇది బ్రెయిన్ ఫాగు, అది ఇది అల్జీమర్స్, పార్కిన్సన్లు, MISCలు, ఇక ఒకటా రెండా చెప్పండి. LFT టెస్టులు తేడా వస్తాయి, RFTలు తేడా వస్తాయి. అన్నిట్లో అదిగా ఇది ఇందుగలదు అందు లేదన్నట్టు ఈ ఆర్గాన్ కాదు ఆ ఆర్గాన్ కాదు అన్నిటినీ ఇబ్బంది పెడుతుంది అనేది మనకు అర్థం అవుతుంది కదా. ఓన్లీ ఆక్సిజన్ పడితే డిసీజ్ సివియారిటీ,
ఆక్సిజన్ పడలేదా, డిశ్చార్జ్. ఆక్సిజన్ సెట్ అయిపోయింది, రూమ్ మీదకి వచ్చారు, డిశ్చార్జ్ అయిపోయింది. కోవిడ్ ని అల్లోపతి ఇట్లాగే చూస్తుంది. 14th డేనా వాళ్ళు కానీ రూమ్ ఎయిర్ లో 95, 90, 92 వచ్చినా కూడా డిశ్చార్జ్ అంటున్నారు. ఒక ఆక్సిజన్ కోణంలోనే చూసినప్పుడు మీ మిగతా లాంగ్ కోవిడ్ లో లేకపోతే మిగతా ఎంఓడిఎస్ లో ఇవన్నీ అర్థం కావండి. మీరు అందుకే అవి పెరగకుండా ఈ రోజు ఏంటి, ఈ రోజు ఏఆర్డిఎస్ తగ్గిపోయి ఎంఓడిఎస్లు ఎక్కువ వస్తున్నాయి. మరి వీటికేం సొల్యూషన్ చెప్తారు, మీరు ఏం ట్రీట్మెంట్ చేస్తారు? చేయాల్సింది ఏంటి, రిప్లికేషన్ ఆపండి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ రిప్లికేషన్ ఇన్హిబిటర్ వేయాలి. వేయకపోతే మీరు మానవాళ్ళని కాపాడలేరు. అందుకే చెప్పేది ఫస్ట్ నుంచి రెప్లికేషన్ ఇన్హిబిటర్ డైలీ బ్లడ్ లో దిక్కునేలా ఉండాలి కోవిడ్ ఉన్న రోజు. అది లేకుండా ఏ రోజు వస్తుందో తెలియదు, అసలు వచ్చిందో రాలేదో తెలియదు, మీరు డోస్ ఎట్లా స్టార్ట్ చేస్తారు? కాబట్టి ఏంటి, ప్రొఫిలాక్సీ ఆల్వేస్ బ్లడ్ లో తిరుగుతూ ఉంటేనే ఫ్యూచర్ ఎమర్జింగ్ వేరియంట్స్ మీరు కంట్రోల్ చేయగలరు. కాబట్టి లెట్స్ వర్క్ ఆన్ ది ఇన్హిబిటార్స్. ముందు రిప్లికేషన్ ఆపాలి, ఇన్హిబిటార్ని మర్చిపోతే మీరు. లేకపోతే ఉన్నాయి వాడుకోండి. అట్లీస్ట్ కొంతలో కొంతైనా వైరల్ లోడ్ ఆగుతుంది కదా. ఫ్లావనాయిడ్స్ మీద చిన్న చూపు ఎందుకు మీకు? లేకపోతే వీటి మీద ఎందుకు చిన్న చూపు? ఇవి డాక్ చేస్తున్నాయి. రెమ్డెసివిర్ 8.5 kcal/mol తో ఆగిపోయింది డాకింగ్ స్కోరు. అంతకంటే ఎఫిషియంట్ మన అశ్వగంధలో ఉన్నాయి. అవి కూడా నిన్న ఒక పేపర్ చూస్తాను, 11.3 ఎంత ఉంది అశ్వగంధలో, ఆ వతానిడిన్నో ఏదో ఉందండి దాంట్లో. మరి ఇన్ని మంచి డాకింగ్ స్కోర్ ఉన్న బయోఅవైలబిలిటీ ఉన్న ఇన్ని మాలిక్యూల్స్ ఉంటే కమర్షియల్ డ్రగ్ లేదు అన్న పేరు మీద ఈ చెప్తే ఆయుర్వేదం డెవలప్ అయిపోద్దేమో అన్న ఇన్ఫీరియారిటీ మీద ఎందుకు మీరు ప్రజల ప్రాణాలు గాలి వదిలేస్తున్నారు? ఫస్ట్ నుంచి నేను అడిగేది ఇదే క్వశ్చన్. మళ్ళీ గారు సెకండ్ వేవ్ టైంలో మీరు చిన్నపిల్లలకి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. రాకపోతే మంచిదే, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు చెప్పినట్లు ఆ ట్రెండ్స్ ఏం కనపడట్లేదు. జనరలైజ్డ్ గానే ఫస్ట్ సీజన్ ఎలా ఉన్నాయి, సెకండ్ వేవ్ లో కూడా అట్లానే ఉన్నాయి. పిల్లలకైతే ఇబ్బంది లేదు కదా. ఇప్పుడు ఒకటండి, పిల్లలకి సెకండ్ వేవ్ లో రాలేదని ఎవరు చెప్పారు? సీరో సర్వైలెన్స్ మోర్ దాన్ 65%. మోర్ దాన్ 65% ఉంది. ఏ ఏరియాలో చూసినా మోర్ దాన్ 60% సీరో సర్వైలెన్స్ ఉంది. సీరో ప్రివలెన్స్ వీళ్ళందరిలో కూడా 60%కి యాంటీబాడీలు వచ్చాయి. అంటే వీళ్ళందరికీ డిసీజ్ వచ్చి వెళ్ళిపోయింది. కానీ ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు 740 డిస్టిక్ల్లో 738 డిస్టిక్లో కొత్త పీడియాట్రిక్ వార్డులు ఏర్పాటు చేస్తుంది? ఎందుకు నీలోఫర్లో కొత్త చిన్న మాస్కులు కొత్త ఎందుకు పెడుతున్నారు? మామూలు వెంటిలేటర్కి ఈ పెద్దోళ్ళ మాస్కులు వీళ్ళకి సరిపోవు కాబట్టి ఎందుకు ఈ అరేంజ్మెంట్స్ అన్ని చేస్తున్నారు? సంథింగ్ ఫిషీ కదా. అంటే గవర్నమెంట్ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది, ట్రెండ్స్ కనిపిస్తున్నాయి, రీసెర్చ్ చెప్తున్నారు. గవర్నమెంట్ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది, సైంటిస్టుల దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. నాలంటోడు ఎవడన్నా బయటకు మాట్లాడుతూ మళ్ళీ మీద పెట్టుకుంటాడు. L452R స్పెసిఫిక్ గా AC2 రిసెప్టర్ తో లో బైండింగ్ ఎనర్జీలోని అటాచ్ అవటం నేర్చుకుంది ఆట. అట్లాగే ఏషియన్స్ ఏదైతే మనం ఈ HLA యాంటీజెన్ ను HLA-24 అనుకుంటా మన దగ్గర ప్రివలెన్స్ ఎక్కువ, అది NF9 పెప్టైడ్ అని దానికి అటాచ్ అయ్యేది. NF9 ని రిమూవ్ చేసుకుంది స్పెసిఫిక్ గా మన ఎప్సిలాన్ వేరియంట్ లో 429 B11429 కాలిఫోర్నియా వేరియంట్ అంటాం. దాంట్లో ఈ డెలిషన్స్ తెచ్చుకుంది. ఎప్పుడైతే ఇవి తెచ్చుకుందో ఏషియన్స్ ఆర్ ప్రోన్ టు ఇన్ఫెక్షన్. అట్లాగే L452R AC2 రిసెప్టర్ తో లోయెస్ట్ బైండింగ్ ఎనర్జీలోని అటాచ్ చేసుకోవడం మొదలెట్టిందో ఈవెన్ కిడ్స్ ఆల్సో ససెప్టబుల్. కాబట్టి ఈ అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి. ఇది వరకు పిల్లలకి వైరల్ లోడ్ అంత ఎక్కువగా ఉండేదిగా, కానీ ఇప్పుడు వైరల్ లోడ్ AC2 రిసెప్టర్ ఎంట్రీ అప్పుడు చాలా కష్టపడి ఏదో 4 కొన్ని కణాలు దూరే. సింపుల్ గా చెప్పాలంటే ఒక 10 ఉన్నాయంటే మామూలుగా అడల్ట్ కి ఒక 10 AC2 రిసెప్టర్లు దూరి రిప్లికేట్ అయ్యాయి అంటే వీళ్ళకి 1-2 అయ్యాయి. కానీ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చైల్డ్ లో లాంగ్ కోవిడ్ మీకు ఇదివరకు ఒక స్టడీ కూడా వచ్చింది.
స్పెసిఫిక్ గా గాల్స్ అప్ టు 40 days వరకు కూడా ట్రేసెస్ ఉన్నాయి. 40 days పట్టింది గర్ల్స్ వైరల్ టోటల్ గా క్లియర్ అవటానికి. అదే మీకు బాయ్స్ అయితే అరౌండ్ కొంత 22 to 27 days ఏమో పట్టినట్టు. గర్ల్స్ వచ్చేసరికి 40 days కూడా పట్టింది. అంటే ఏంటి, వీళ్ళు వైరల్ క్లియరెన్స్ స్లోగా ఉంటుంది. కానీ పోయినసారి ఎక్కడ వీళ్ళు ఫెచ్చింగ్ లో ఉన్నారు అంటే AC2 రిసెప్టర్ డౌన్ రెగ్యులేటర్, నెంబర్ ఆఫ్ AC2 రిసెప్టర్స్ తక్కువ ఉంటాయి, ప్లస్ డౌన్ ఎనర్జీ కూడా డౌన్ రెగ్యులేటెడ్, బైండింగ్ ఎనర్జీ కూడా డౌన్ రెగ్యులేటెడ్. ఇది వీళ్ళకి ఫెచ్చింగ్. ఇప్పుడు L452తో అది పోయింది, బెనిఫిట్ పోయినందువల్ల టుడే మామూలుగా మీకు ఇదివరకు అని చెప్పినట్టు వ్యాక్సినేటెడ్ డబుల్ డోస్ అయినా లేకపోతే అన్వాక్సినేటెడ్ అయిన డెల్టా ముందు సేమ్ వైరల్ లోడ్ అన్నట్టు ఇప్పుడు పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా వైరల్ లోడ్ సేమ్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ప్రిపరేషన్స్ అంత గట్టిగా ఉంటున్నాయి. కాబట్టి ఏంటంటే ఇప్పుడు స్కిల్స్ రేపు 16వ తారీఖు నుంచి ఓపెన్ చేస్తాం, ఏవో కామెంట్లు. మీరు స్కూల్స్ ఓపెన్ చేస్తామని ఒక పక్కన చెప్తున్నారు, పీడియాట్రిక్ వార్డ్స్ ఇంకో పక్కన తెరుస్తున్నారు. ఎందుకు? దీనికి ఆన్సర్ చెప్పి స్కూల్స్ ఓపెన్ చేయండి. మీరు ఎందుకు కొత్త పీడియాట్రిక్ వార్డ్స్ ఎందుకు ఓపెన్ చేస్తున్నారు? ఎందుకు చిన్న చిన్న మాస్కులు, చిన్న బెడ్లు, ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు అర్జెంట్ గా స్కూల్స్ ఓపెన్ చేయాల్సిన పరిస్థితి ఏంటి? సరే మీరు స్కూల్స్ ఓపెన్ చేస్తాను అంటే ఆశ్రమ్ స్కూల్స్ ఉన్నాయి, నవోదయ స్కూల్స్ ఇవి ఉన్నాయి. వాటిలో ఏం చేస్తారు? ఒక టీచర్స్ స్టాఫే కదా బయటికి లోపలికి వెళ్ళి వచ్చేది. వాళ్ళని కూడా 30 days మీరు డ్యూటీకి వెళ్తే మళ్ళీ బయటికి రావడానికి కదా ఆఫ్ చేయండి. వాళ్ళని స్టాఫ్ ని సగం చేయండి, సగం స్టాఫ్ పంపించండి. ఫస్ట్ ఒక 15 days మీరు డ్యూటీ చేస్తారు. నెక్స్ట్ వాళ్ళు 15 days తర్వాత 15 days లోపు ఒక్కళ్ళు కూడా బయటికి రావడానికి వచ్చే కూరగాయలు, రైస్లు అన్ని కూడా డిజిన్ఫెక్ట్ చేసి లోపలికి తీసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ 15 days ఇంకో బ్యాచ్ మారండి. ఇట్లా మారుతూ ఉండండి. వెళ్లే ముందు ఖచ్చితంగా RT-PCR టెస్ట్ చేసి స్టాఫ్ లోపలికి పంపించండి. ఎందుకంటే పిల్లలు అక్కడే ఉండిపోతారు. ఇవి ఓపెన్ చేసుకోండి. అర్బన్ లో అవసరం లేదు సార్, ఎందుకంటే అర్బన్ లో ఈవెన్ లోయర్ మిడిల్ క్లాస్ అయినప్పటికీ కూడా స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. లోయర్ మిడిల్ క్లాస్ అయినప్పటికి కూడా, ఎందుకంటే పక్క చూసి కనీసం 6,000 రూపాయల ఫోన్లో, చైనా ఫోన్లో ఏదో ఒకటి స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. జూమ్ నడుస్తుంది, వాళ్ళకి జూమ్ నడుస్తుంది. ఒకవేళ ఈ జూమ్ ఎలా వాడాలో నాకు తెలియదు అంటే పక్కింటి వాళ్ళు నేర్పిస్తున్నారు, ఆ ఇబ్బంది లేదు. పిల్లలకి ఎడ్యుకేషన్ అర్బన్ లో ఇబ్బంది ఉండట్లేదు, ఓన్లీ రూరల్ ఏరియాలో ఇబ్బంది. ఆ రూరల్ ఏరియాలో ఆ ఒక్క టీచరో లేకపోతే 10 మంది టీచర్లో వెళ్తారు. రెండోది, రూరల్ ఏరియాలో మనకి వేవ్ అర్బన్ లో స్టార్ట్ అయిన తర్వాత రూరల్ లో స్టార్ట్ అవుతుంది. కాబట్టి రూరల్ ఓపెన్ చేసుకోండి. రూరల్ ఏరియాలో స్కూల్స్ ఓపెన్ చేసుకుంటాను అంటే, ఎందుకంటే వాళ్ళకి ఇటు జూమ్ లేదు, ఇబ్బంది పడుతున్నారు. స్మార్ట్ ఫోన్లు చాలా తక్కువ మందికి ఉంటాయి, జూమ్ తక్కువ వాడటం ఒకవేళ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి రూరల్లో స్కూల్స్ ఓపెన్ చేయండి. ఈ నవోదయ ఆశ్రమ్ స్కూల్స్ మటుకు ఓపెన్ చేసుకోండి. కానీ అర్బన్ స్కూల్స్ మటుకు నాకు తెలిసి ఇంకొక ఈ అకాడమిక్ ఇయర్ కూడా పోయినట్లే, వద్దు. ఇప్పుడు మామూలుగా జనరల్ గా అందరూ ఏమో అంటున్నది ఏంటంటే, మీరు చెప్పినట్టు అర్బన్ తర్వాత రూరల్ ఎఫెక్ట్ అవుతుందని. అయితే ఇప్పుడు ఒకవేళ థర్డ్ వేవ్ కానీ వస్తే కంపల్సరీ రూరల్ లోనే ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది, విలేజెస్ కి స్ప్రెడ్ అయిపోతుంది అనేది కూడా చాలా మంది చెప్తూ ఉన్నారు. ఇది నిజంగానే జరిగే అవకాశం ఉంది, ఎందుకంటే పిల్లల్లో అన్నంతగా రాలేదు కాబట్టి రూరల్ లో కూడా వెళ్ళే అవకాశాలు. ఎందుకంటే రూరల్ లో మీకు ఇంత మాస్ గ్యాదరింగ్స్ ఉండవు కాబట్టి ప్రివలెన్స్ ఇంత ఉండకపోవచ్చు కదా. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అండి, మీకు వీళ్ళంతా కూడా హెడ్ ఇమ్యూనిటీ అనే ఒక భాష్యంలో ఆలోచిస్తారు. వీళ్ళు హెడ్ ఇమ్యూనిటీ మిథ్యాన్ ఐర్లాండ్ చెప్తుంది, హెడ్ ఇమ్యూనిటీ మిథ్యాన్ ఇజ్రాయెల్ చెప్తుంది. వీళ్ళు హెడ్ ఇమ్యూనిటీలో ఇంకా ఈ జీరో ప్రివలెన్స్ వచ్చేస్తే ఒక 80% పాపులేషన్ కో 70% పాపులేషన్ కో జీరో ప్రివలెన్స్ వచ్చేస్తే, అర్బన్ లో ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి అర్బన్ లో ఈసారి వేవులు ఉండవు. రూరల్లో ఇంకా ప్రివలెన్స్ అంత రాలేదు కాబట్టి జీరో ప్రివలెన్స్, రూరల్ ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. వాళ్ళ దగ్గర వ్యాక్సినేషన్ ఇది తక్కువలో ఉంది, అట్లాగే యాంటీబాడీస్ ఆల్రెడీ వచ్చిపోయిన వాళ్ళు తక్కువ ఉన్నారు కాబట్టి రూరల్ ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పి హెడ్ ఇమ్యూనిటీలో భాష్యం చూసి చెప్తారు. ఇక్కడ వీళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పటికీ ఇంకా వీళ్ళు 1వ తరగతి పాఠాలు కూడా చదవట్లేదు కోవిడ్ లో. అక్కడ వస్తుంది ప్రాబ్లం. ఇక్కడ హెడ్ ఇమ్యూనిటీ వేరియాంట్కి వస్తుంది.
హెడ్ ఇమ్యూనిటీ వేరియంట్ కి వస్తుంది, కోవిడ్ కి రాదు, ఎప్పటికీ రాదు కోవిడ్ కి. అది ఆల్రెడీ డెల్టా ప్రూవ్ చేసేసింది. ఈవెన్ వ్యాక్సినేషన్ చేసుకున్నా కూడా డబుల్ డోస్ అయిపోయిన తర్వాత కూడా వైరల్ లోడ్ సేమ్ టు సేమ్ ఇద్దరికి ఉంటుంది, ఇద్దరికి అతుక్కుంటుంది, ఇద్దరికి మళ్ళీ ట్రాన్స్మిషన్ ఉంటుంది, అన్ని ఉంటాయని చెప్పిన తర్వాత ఇంకా అర్బన్ కి ప్రొడక్షన్ ఎక్కడ ఉంది, అర్బన్ లో తక్కువ వస్తుంది, రూరల్ లో ఎక్కువ వస్తుంది అని చెప్పేదానికి బేసిస్ మాయమైపోయింది కదా సార్. అంటే ఇప్పుడు వేరియంట్ కి హెర్డ్ ఇమ్యూనిటీ వస్తుంది, వైరస్ కి కాదని అంటున్నారు. మరి అలాంటప్పుడు అసలు వ్యాక్సినేషన్ కి అర్థమే మారిపోతుంది కదా. మరి ఎన్ని వ్యాక్సిన్స్ తయారు చేస్తారు మీరు అన్నదాన్ని? వేరియంట్ వచ్చినప్పుడల్లా కొత్త వ్యాక్సిన్ చేయాల్సిందే. కొత్త వేరియంట్ వచ్చినప్పుడల్లా కొత్త బూస్టర్ డోస్ ఇవ్వాల్సిందే అండి. ఫ్లూలో అదే చేస్తాం కదా, ఫ్లూలో అదే చేస్తాం, మరి కోవిడ్ లో కూడా అదే చేయాలి. మన బడ్జెట్లు సరిపోవు. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.